హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ యేసు నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. నా ప్రియ యేసు నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లిదండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంతలో అయినది నీ ప్రేమ, ఎంతలో అయినది నీ ప్రేమ, నిన్ను విడచినే బ్రతుకలేను. ఎంతలో అయినది నీ ప్రేమ, నిన్ను విడచినే బ్రతుకలేను. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. నీ దృష్టిలో నేనున్నానుగా, ఇళ్ళలోనే చెడియను. నీ దృష్టిలో నేనున్నానుగా, ఇళ్ళలోనే చెడియను. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. నా ప్రియ యేసు నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. నా ప్రియ
నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము, మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. అందులో నిలిచిపడతాము. మనమందరం కూడా ఉత్తరపత్రం చదువుకుందాము. దేవాతి దేవుని ఆరాధనలో పాలిభాగస్వామి అవుదాము. 1వ కీర్తన ప్రతి ఒక్కరం తీద్దాము. ముందో కీర్తన మనమందరం కూడా చూద్దాం. ఒకసారి సాగర్ మన మధ్యలో ఉన్నారు, తను ఒకరు చదువుతుండగా మనం కొంచెం చదువుదాం. ముందో కీర్తన. నేను కృపను గూర్చియు న్యాయం గూర్చియు పాడేదను. సమస్త దేశములారా. ముందో కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునడి. ఆయనే మనల్ని చేసెను, ఆయనే మనల్ని చేసెను. మనం ఆయన వారలము, మనము ఆయన ప్రజలము, ఆయన మోపు గొర్రెలము. కృతార్పణలు చెల్లించుచు ఆయనను గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడొచ్చు, ఆయన ఆరణంలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనబడుచు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి మాటలను దీవించి మన వద్ద ఫలింపు చేయనుగాక. మన స్తుతి ఆరాధనకు వెళ్లే ముందు మన వద్ద ఉన్న ప్రియా విజయ్ ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. మనమందరం కూడా ప్రార్థనలు ఎక్కివిద్దాము. దేవాతి దేవుడు మనతో మాట్లాడలాగన ఈ స్తుతి ఆరాధనలో మనముండి ప్రభు పొలలో చేయబోతున్నాం కాబట్టి పవిత్రమైన మనస్సులు, పవిత్రమైన హృదయాలు మారులాగన మనమందరం ప్రార్థనలో ఎక్కివిద్దాము. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచినట్లయితే. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకు స్తోత్రం ప్రభా. తండ్రి ఇంతవరకు ప్రభా మేము మాకు తోడై ఉన్న విద్యార్థి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. తండ్రి ప్రభా కీర్తన ప్రభా వినికిల్లో దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆరాధనలో ప్రభా మీరే అధ్యక్షత వహించండి ప్రభా. నీకు వందనాలు. ప్రతి ఒక్క హృదయంను ప్రభా మీరు తట్టి తండ్రి ప్రభా దీవించి ఆశ్రయించని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం చేత మీరే సూటిగా తేటగా మాతో మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన యేసుక్రీస్తు నామములో నెరవేర్చబడును.
నీకు స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు యేసయ్యా. దేవుని ఘనముగా స్తుతిద్దాం ఒకసారి, స్తుతిద్దాం ఒకసారి, స్తుతిద్దాం ఒకసారి, స్తుతిద్దాం ఒకసారి. అందరం కలిసి నోరాడుదామా. నీకే స్తోత్రాలు ప్రభా, నీకే స్తోత్రాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు యేసయ్యా, నీకే స్తోత్రాలు యేసయ్యా. దేవుని ఘనమైన మాటలతో గణపడదాం ఒకసారి. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా. కలిసి ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మహిమగణతరుడవు నీవే నా దైవము, మహిమగణతరుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. మన్నాను కురిపించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మనకు తోడే ఉన్న దేవుడు మన్నాను కురిపించే దేవుడు. బండ నుంచి నీళ్ళిచ్చే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇదిగో ఫరో సైన్యానికి ఏ దొరకట్లేదు అక్కడ, ఫరో సైన్యం అల్లాడుచున్నారు అక్కడ. ఇదిగో వారందరూ కూడా నీళ్లు లేక ఇదిగో దప్పికతో అల్లాడిపోతున్నారు. కానీ మన దేవుడు మాత్రము బండ నుంచి నీళ్ళిచ్చే దేవుడే ఉన్నాడు. పరలోకం నుంచి మన్నాను కుమరించే దేవుడే ఉన్నాడు. మన కోసము సమస్తం ఇచ్చిన దేవుడు. కనుక చెప్పలు కొట్టు దేవుని ఆరాధన చేద్దాం ఒకసారి. అన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును,
ఆయన సమర్థుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమనేది లోకంలో ఏది లేదు. లోకంలో ఏది అసాధ్యమనేది లేదు. సమస్తము సాధ్యమై ఉన్నది. ఆయన మరణాన్ని లేపే దేవుడు ఉన్నాడు. ఆయన మనం చనిపోయిన జీవితంలో ఉన్నా, పడిపోయిన జీవితంలో ఉన్నా, మనల్ని లేవనెత్తే దేవుడు ఆయనే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. ఈ రోజు నీ వ్యాధి తొలగిపోతున్నాయి. సమస్యను తొలగించే దేవుడు ఆయనే. మృతులను మరి లేపినావు. యెహోవా రాఫా, స్వస్థపరచు. మరొకసారి గట్టిగా. యెహోవా రాఫా, స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. అందుకే ఆరాధనా యేసు. యేసయ్యా, ఆరాధనా నీకే. నీకేనయ్యా ఆరాధన. ఆరాధనా మా దీన నీకే. స్థితిని ఆరాధిస్తున్నామయ్యా. దీనిలో వెనుకబడిన మయపరుచున్నాం యేసయ్యా. ఆరాధనా నీకే మహిమ కలుగును ప్రభువా. ఆరాధనా బలమైన ఆత్మతో ఆరాధించేద్దాము. బలమైన శక్తితో దేవుని ఆరాధించేద్దాము. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా చప్పట్లు కొట్టు. దేవునికి ఆరాధన. ఈ పరిశుద్ధులారా, ఇదిగో రాబోతున్న ఉపరోధం నుంచి తప్పించడానికి నా ప్రభు సిద్ధం కలిగి ఉన్నాడు బిడ్డ. ఏ కలకము లేకుండా, ఏ కులుకు దండం లేకుండా దేవుని ఆరాధించు. పరిశుద్ధాత్మ దేవుడు నీపై అభిషేకం నింపబోతున్నాడు. ఆత్మ నింపబోతున్నాడు. లులా రబా షల రబా బాబా బాబా. లులా రబా షల రబా బాబా. స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే. గ్లోరీ ఆరాధనా గ్లోరీ నీకే గ్లోరీ. నా యేసయ్యా. యేసయ్యా ఆరాధనా నీకే. యేసయ్యా. ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే. యేసయ్యా సంతోషముగా సంతోషముగా నా భారము కలిగి ఆరాధనా పరిశుద్ధాత్మ దేవుని నాట్యముతో ఆరాధనా కందులు వేస్తూ యేసయ్యా. ఆరాధనా నీకే. పరిచయ అభిషేకము ఆరాధనా ఆత్మ నింపుకోని. ఆరాధనా లులా రబా షల రబా బాబా బాబా. లులా రబా షల రబా బాబా బాబా బాబా. ఆరాధనా లులా రబా బాసిలోని రబా బాబా బాబా. లులా రబా షల రబా బాబా. రికలో సికిలేన మా బులుని రబా. ఉషల రబా బాబా బాబా. ఎప్పటి ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా యేసు. ఆరాధనా 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 వరమెత్తి చప్పట్లు కొట్టు గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో ఆత్మతో ఆరాధనా 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 నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే. 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 ఆరాధనా 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 ఆరాధనా. ప్రభా నీకేం ఆరాధన చెల్లిస్తున్నామయ్యా. నీకే ఘనతన ప్రభా.
అయ్యా మన్నానిచ్చిన దేవా నీకే స్తోత్రాలయ్యా. నా ప్రభా బండ నుంచి నీళ్ళిచ్చిన దేవా నీకు స్తోత్రాలయ్యా. వ్యాధులను తొలగించిన దేవా నీకే కోట్లాది వందనాలయ్యా. మరణాన్ని జయించిన దేవా నీకు స్తోత్రాలు ప్రభా, నీకే కోట్లాదయ్యా. ఈ లోకంలో ప్రభా ఎవరు తోడుగా లేకుండా, ఎవరు ప్రభా మన తండ్రి విడుదల చేయలేక ప్రభా, ఎవరు ప్రభా మన తండ్రి ఆదరించేవారు లేక, నీ ఒక్కడిగా ప్రభా సమస్యము దయచేస్తున్న దేవుడు నా తండ్రి, సమస్యం ఇస్తున్న దేవుడవయ్యా నీవు. ఎంత మంచి దేవుడవయ్యా నీవు, ఎంత మంచి ప్రభువు నా తండ్రి. అయ్యా మా కాపరివై ఉన్న దేవుడవయ్యా నీవు. అయ్యా మా ఉపకారివై ఉన్న దేవుడవయ్యా నీవు, మా బలమైన దేవుడవయ్యా నీవు. అయినా మా ఆలోచన నీవే, మా తలంతులు నీవేనా ప్రభా. ఈ లోకంలో ప్రభా నీ వంటి వారు ఎవరు లేరేసయ్యా. నీవొక్కడివే దేవుడు నా తండ్రి, నీవొక్కడివే ప్రియుడవయ్యా, నీవొక్కడివైన తండ్రి యేసయ్యా. మా తండ్రివై ఉన్న దేవుడు నా తండ్రి, నీకు స్తోత్రాలు ఉన్న తండ్రి. పరిశుద్ధాత్మదేవా నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలయ్యా, నీ జాలిని బట్టి నీకు కోట్లాది వందనాలయ్యా. మాతో ఉన్నవాడా, మాలో ఉన్నవాడా నీకు స్తోత్రాలు. నీ ప్రేమను మాపై కుమ్మరించువాడా, నీ జాలిని పై ఉంచువాడా నీకే కోట్లాది వందనాలు యేసయ్యా, నీకే కోట్లాది వందనాలు ప్రభా. నా మంచి యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. నీ బాధను చూస్తున్న దేవుడే ఉన్నాడాయనే, నీ కన్నీరు చూస్తున్న దేవుడే ఉన్నాడాయనే, నీ అంతరాత్మను చూస్తున్న దేవుడే ఉన్నాడాయనే. నువ్వు ఆత్మతో ఆరాధించి బిడ్డ, మనుషులు ఉన్నట్టుగా కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నట్టుగా నువ్వు ఆరాధించు. దేవుడు అద్భుతమైన కార్యం నీ పట్ల జరిగించుటకు సిద్ధం కలిగి ఉన్నాడాయనే. అద్భుత కార్యాలను చూడాలి, ఆశ్చర్యమైన కార్యాలను చూడాలి బిడ్డ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫాదర్, థ్యాంక్ యూ యేసయ్యా నీకు స్తోత్రాలు వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు, దేవాది దేవానికి స్తోత్రాలు, రాజులకు రాజ్యానికి స్తోత్రాలు, ప్రభులకు ప్రభువానికి వందనాలు యేసయ్యా, నీకే వందనాలు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అందరం కలిసి చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా, ఎంత మంచి దేవుడు వేసయ్యా, నీవెంత మంచి దేవుడు వేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా, ఎంత మంచి దేవుడు వేసయ్యా, నీవెంత మంచి దేవుడు వేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు వేసయ్యా. ఘోర పాపినైనా నేను
చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ప్రభువా నీకు స్తోత్రాలు వందనాలు తండ్రి ఆత్మతో నేను ఆరాధించి ఉన్నాము మనసుతో నేను ఆరాధించి ఉన్నాము నా పూర్ణ బలముతో నిన్ను ఆరాధించున్నాం నా తండ్రి ఈ ఆరాధనంతటిలో నువ్వు మహిమ తెచ్చుకున్న ప్రభా నువ్వు అందరినీ మయపరిచిన ప్రభా ఈ ప్రభువుల ఆరాధన ప్రభు మేమందరం నా తండ్రి యేసయ్యా అయ్యా మేమందరం వాక్యం వెళుతున్నాం నా తండ్రి నీ సన్నిధిని కాపుదల తోడుగా ఉంచండి మా అందరితో సూటిగా మాట్లాడు నా ప్రభా వాక్యం ద్వారా ప్రతి హృదయాన్ని తెరవండి యేసయ్యా ప్రతి మనసుతో నువ్వు మాట్లాడమని అయ్యా ప్రతి ఒక్కరితో ప్రభా నువ్వు మాట్లాడమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి ఆమేన్ 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 దేవునికి స్తోత్రం కలుగును కూర్చున్నాం అందరం కూడా హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక పక్కవాడితో చెప్పు నీ దేవుడు గొప్పవాడు అనొకసారి నీ దేవుడు గొప్పవాడు పక్కవాడితో గట్టిగా చెప్పాలి నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు గొప్పవాడు చెప్పు పక్కవాడితో చెప్పు ఒకసారి నీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పు ఒకసారి నీలో ఉన్నవాడు గొప్పవాడు హల్లెలూయా 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 ఒక చిన్న మాట మనం అందరం కూడా ప్రభు వాక్యం ద్వారా చూసుకున్నాము అరణ్యంలో ప్రజలందరూ కూడా దేవునికి ఇష్టమైన జనాంగం పోతున్నారంట దేవునికి ఇష్టమైన జనాంగం పోతున్నప్పుడు అపవాది ఓకే కొంచెం బిట్ అపవాది వారిని శోధించుటకు ముందుకు వచ్చిందంట అరణ్యంలో ఈ అరణ్యంలో ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వెళుతున్నప్పుడు అపవాది వారిని శోధిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునితో ఒక మాట మాట్లాడుతున్నారంట ప్రభువా నీ ఉండగా మాకు శోధన ఎలా అని జనం అందరూ కూడా అడుగుతున్నారు ఆ ప్రజలందరూ కూడా కానీ ప్రభు ఒక మాట సెలవిస్తున్నాడు ఏ మాట అంటే నేను నీ స్వరములో లేనా నీ ఆలోచనలో లేనా మోషకు సెలవిచ్చిన ప్రకారముగా నేను నీతో లేనా అనే మాట సెలవిస్తున్నాడు హల్లెలూయా ఈరోజు నేను అంటున్నా మన నోటి మాటలో ఆయన అభిషేకం నిండి ఉంది అంటున్నా మన తలంతుల్లో ఆయన ఆత్మ తోడుగా ఉంది అంటున్నా మన ఆలోచనకు కూడా ఆయన ఆత్మ తోడుగా ఉన్నది నీ ఆలోచనలు దారి తప్పిపోతున్నాయి అంటే ఆత్మ లేనట్టే నీకు నీ నోటి మాట జారుతున్నదంటే నీ నోటిలో పరిశుద్ధాత్మ దేవుడు లేనట్టే పక్కవాడు తెప్పకొకసారి నీ నోరు జారుతుందేమో నీ నోటి మాటలతో వ్యర్థమైన ఉన్నాయేమో దేవుని మాట నీ నోటిలో లేదు నీ ఆలోచనలు పాడైపోతున్నాయేమో దేవుని ఆత్మ నీ ఆలోచనలకు తోడుగా లేదు హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చెప్తాం ఒకసారి హల్లెలూయా ఎందుకంటే ఈ మాట సెలవిస్తున్నాడంటే యెహోవా దేవుడు మోషేతో సెలవిస్తున్న మాట మోషే దినాలు అంతమైపోతున్నాయి ఇంకొక 10 రోజులు 2 రోజులు 3 రోజులు ఎంతకాలం అనేది కాదు కానీ అంతంలోనికి వచ్చిందంట అప్పుడు ప్రభువు సెలవిస్తున్నాడు మోషేతో ఒక మాట ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 9వ వచనంలో ద్వితీయోపదేశ కాండము మైక్లో చదవండి ఒకసారి 9వ వచనం చాలమ్మా చదవయ్యా
మోషే తన చేతులను మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద మీద ఉంచి ఉండెను గనుక హల్లెలూయా. చూడండి, ఇక్కడ మోషే చేతులంట యెహోషువ మీద ఉన్నవి. ఈ మోషకు సెలవిస్తున్నాడు యెహోవా దేవుడు. ఏమని సెలవిస్తున్నంటే, నీ దినములు సమాప్తమైనవి. ఇప్పుడు నువ్వు ఎవరిని పిలవాలంటే వారిని పిలిచి నీ హస్తము వారి మీద చాపు. దేవుడు క్లియర్ గా మాట్లాడుతున్న మాట తెలిసే, మోషే నువ్వు వెళ్ళు, నూను కుమారుడైన యెహోషువని పిలువు అంటున్నాడు అక్కడ. పిలిచి నీ చేతులు ఆయన మీద ఉంచు. ఎవరి మీద అంట? యెహోషువ మీద. నేను అంటున్నా, ఈరోజు మన దినములు రాబోతున్నవి. అవి మంచి దినములా ఏ దినములా కాదు, కానీ నేను చెబుతున్నా, నీ పక్క వారి మీద ఒక్కోసారి నీ హస్తం చాపండి. నిండు హృదయం కలిగి, నిండు ప్రేమ కలిగి, యేసయ్య ప్రేమ కలిగి చాపకొకసారి, చాపకొకసారి. చెప్తున్నాను నేను ఒక మాట. యెహోషువ మీద ఉంచి ఉండేను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయేను. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కవారిని ఏ పూర్ణుడాయంటే ఎప్పుడు మంచిగా పెట్టు, ఇట్లా పెట్టు, మంచిగా పెట్టు, మంచిగా పెట్టాలి. జ్ఞానాత్మ పూర్ణుడు అంటే జ్ఞానము కలిగిన వాడు. ఇప్పుడు చెప్పు, ఓవా మంచిగా పెట్టు, తల మీద పెట్టమ్మా, మంచిగా పెట్టు. సోమరులకైనా మంచిగా పెట్టాలి. అక్క కవ్వాలి, తమ్ముడా రారా, ఇంకా తమ్ముడా. హల్లెలూయా. ఏ ఆత్మ పూర్ణుడంట? జ్ఞానాత్మ పూర్ణుడు. ఎందుకంటే నువ్వు బ్రతకాలంటే నీకు జ్ఞానం కావాలి, నువ్వు జీవించాలంటే నీకు జ్ఞానం కావాలి, నీ కుటుంబాన్ని నడిపించాలంటే నీకు జ్ఞానం కావాలి, నీ పిల్లలు పెంచాలంటే నీకు జ్ఞానం కావాలి, నీ కుటుంబాన్ని ఎదిగింప చేయాలంటే నీకు జ్ఞానం కావాలి. నీకు జ్ఞానం లేకపోతే లోకంలో పిచ్చిదానివి, పిచ్చివాడవే. అపవాది నిన్ను పిచ్చివానిగా ఏ చేస్తుంది? నువ్వు జ్ఞానం కలగాలంటే మోషకు తోడై ఉన్న హస్తం నీకు తోడుగా ఉండును గాక. నీ తలపై పెట్టిన ఆ హస్తములో యెహోవా హస్తము తోడుగా వచ్చును గాక. నువ్వు ఏ తల మీద చేయి పెట్టావో ఆ తలములో జ్ఞానపూర్వకమైన ఆత్మపూర్వకమైన జ్ఞానము వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ జ్ఞానం కలిగిన వారు పక్కవారు? ఏ జ్ఞానాత్మ చెప్పాలి? ఏ జ్ఞానాత్మ? లోక జ్ఞానమా, లోక బుద్ధులా, లోకాలోచనలా ఏ జ్ఞానము కలిగి ఉన్నవారు వీళ్ళందరూ కూడా పరలోకపు జ్ఞానము వస్తము ఈ రోజు నీ మీద చాపబడి ఉన్నది. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే, సంఘములో మనం ఉన్నాము, దేవుని మందిరంలో ఆరాధిస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే ఇక్కడ ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో పక్కన నీలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. నీలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. నీ హస్తము నా మీదకి రాగానే జ్ఞానాత్మ కలిగినది, జ్ఞానము కలిగినది, జ్ఞానము కలిగినది. అందుకోసం అంటున్నాడు దేవుడు, మోషే నీ సమయము అయిపోయింది, నీ సమయము అయిపోయింది. నువ్వు యెహోషువను పిలువు ఒక్కసారి. నువ్వు కుమారుడైన యెహోషువను అంటే మోషే అంటున్నాడు. అప్పుడు ఏమంటుంది తెలుసా? అయ్యా, నా దగ్గర సైనికునిగా పనిచేసిన వాడు, నాకంటే బలహీనుడు, నా దాంట్లో దేనికి పాలిన వాడయ్యా. యెహోషువ చిన్న కుమారుడు కదా. యెహోషువ ఏ పార్టీ వాడయ్యా? యెహోషువ అయ్యా నా వెనక కత్తులు మోసేవాడు, నా బూట్లు దూసేవాడు, నా చెప్పులు దూసేవాడు. ఒక మాట అయినా మాట్లాడలేదండి. ఇవన్నీ కూడా ఒక మాట అయినా మాట్లాడలే. ఏమన్నా తెలుసా? యెహోషువను పిలిచి నా దేవుడు చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయన అంటుండే చివరి మాట చూడండి, ఎంత భయంకరమైన మాట మాడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో చివరి 2 వచనాలు, 34వ అధ్యాయం చివరి 2 వచనాలు. ఐగుప్త దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశమంతటికి ఏ సూచక క్రియలను మహత్యార కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెనో వాటి విషయంలోను ఆ బాహుబలమందరి విషయంలోను మోషే ఇజ్రాయేల్ జనులందరి కన్నుల ఎదుట మోషే ఇజ్రాయేల్ జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయములోను యెహోవాను ముఖాముఖిగా ఎరిగి మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇజ్రాయెల్లో ఇది వరకు పుట్టలేదు. గడిగా చెప్పడం ఒకసారి. ఇది ఎవరు సెలవిస్తున్నారు? యెహోషువ సెలవిస్తున్నాడా? ఈ మాట ఎవరు సెలవిస్తున్నాడంటే ప్రభువే సెలవిస్తున్నాడు ఈ మాట. అయ్యా,
మోషే లాంటి ప్రవక్త కానీ, మోషే లాంటి యాజకుడు కానీ, మోషే లాంటి ధైర్యవంతుడు కానీ పుట్టలేదు ఇంతవరకు కూడా. అటువంటి సావాసం కలిగిన వాడు ఎవరు లేరయ్యా ఈ లోకంలో. ఇప్పటి వరకు పుట్టలేదంట. ఇప్పటి వరకు అంటే ఎప్పుడది క్రీస్తు పూర్వమా క్రీస్తు శకమా చెప్పాలి ఒకసారి. ఇందులో ఎప్పుడది క్రీస్తు శకమా క్రీస్తు పూర్వమా? పూర్వం. వెరీ గుడ్. గట్టిగా చెప్పడదాం ఒకసారి. ఎప్పుడు మాట్లాడుతున్న మాట క్రీస్తు పూర్వము మాట్లాడుతున్న మాట ఇది. కానీ క్రీస్తు రాగానే మోషే కంటే బలవంతుడిగా మారిపోయినాడు యేసునామములో. క్రీస్తు లోకానికి రాగానే మోషే కంటే బలవంతుడిగా మారిపోయినాడు. మనందరినీ బలవంతులుగా చేసినాడు యేసునామములో. గట్టిగా చెప్పగలుగుతాం ఒకసారి. మనలో ఏ పాపం లేదు, ఏ దోషము లేకుండా ప్రభువారి రక్తము మన కోసం కార్చి ఈ ద్రాక్ష రక్షంగా మార్చినాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే యెహోషువ అంటున్నాడు ఒక మాట, ప్రవక్త అయిన యెషయా ఒక మాట మాడుతున్నాడు. యెషయా 11వ అధ్యాయము 2వ వచనంలో సెలవిస్తున్నాడు. యెషయా 11వ అధ్యాయము 2వ వచనంలో మంచి మాట మాడుతున్నాడు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా ఆత్మ దేనికి అమ్మా చెప్పాలి ఒకసారి. యెహోవా ఆత్మ దేనికి మనలో ఉంటుందంట? జ్ఞానమునకును వివేకముకును ఆత్మ తోడుగా ఉంటుందంట. పక్కవాడికి ఒక్కొక్కసారి నీ వివేకముకు నీ జ్ఞానమునకు యెహోవా ఆత్మ తోడుగా ఉన్నదా? లేకపోతే నీ ఆలోచనలతో పోతున్నావా? నీ జ్ఞానముతోనే తిరుగుతున్నావా? ఇశ్రాయేలు ప్రజలు పడిపోయినారను చెప్పకొకసారి. ఇశ్రాయేలు ప్రజలు పడిపోయినారు, మరణించినారు, రోగస్తులైనారు. నువ్వు పడిపోకు. నీ జ్ఞానానికి దేవుని ఆత్మ తోడుగా ఉండాలి. నీ వివేకముకు నీ ఆలోచనలకు ప్రభు ఆత్మ తోడుగా ఉంటేనే నువ్వు నిలబడతావు, నువ్వు నడుస్తావు. హల్లెలూయా. వాక్యము నేను ఒక్కడు చెప్తే మీరు అందరూ వినడం కాదు, మీ పక్క వారికి చెప్పాలి వాక్యం. చెప్తాం ఒకసారి. హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఇప్పుడు మీ పక్క వారికి? వాక్యం చెప్తానా లేదా? మీరందరూ వినేవారా తినేవారా? చెప్పాలి. వినేవారా తినేవారా? తినేవారు ఎంతమంది ఉన్నారు? వినేవారు ఎంతమంది ఉన్నారు? నువ్వు తినాలే, పక్కవారికి తినిపియాలి. పక్కవారి నువ్వు తినాలన్నా పక్కవారికి తినిపియాలన్నా. అన్నం కాదు, గుడ్లు కాదు, చికెన్ కాదు. ఏం తినిపియాలి? వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఏ తినిపియాలంట? వాక్యము. ఇప్పుడు ఒక్కోసారి మళ్ళొకసారి చదవయ్యా వాక్యం. అది యెషయా 11వ అధ్యాయము 2వ వచనము. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు. పక్కవారు చేపట్టుకోకసారి, గట్టిగా పట్టుకోకసారి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అంటే తోడుగా ఉండే ఆత్మ. అది నువ్వు నిత్యము వాక్యము నీలో ఉంటేనంట నీకు జ్ఞానానికి తోడుగా వస్తుంది, నీ వివేకానికి తోడుగా వచ్చే ఆత్మ అది. మోషేతో అంటున్నాడు. అందుకోసమే యెహోషువను పిలిచి నీ 2 చేతులు ఎత్తి ఆయన చేతి తల మీద పెట్టి ప్రార్థన చేయి. ఎందుకు దేవా? ఆయనకు జ్ఞానము వివేకము కావాలి. నా ఆత్మ నీకు తోడుగా ఉన్నట్టుగా ఆయనకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. అందుకోసం ఈ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడిందంటే యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం అనుకున్నా. చూడండి ఒకసారి. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం అనుకుంటాను. యెహోషువ నువ్వు భయపడకు, మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉండెదను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులుకు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు. పక్కవాడికి చెప్పు, నువ్వు నడుచు మార్గమంతటిలో, నువ్వు నిలబడు మార్గమంతటిలో, నువ్వు పనిచేయి మార్గమంతటిలో, నువ్వు చదువుకున్న చదువంతటిలో నువ్వు భయపడకు, నువ్వు జడియకు. మోషకు తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా చెప్దాం ఒకసారి. ఎవరికి తోడై ఉంటున్నాడు దేవుడు? చెప్పాలి. నీకనకన్నా నాకు అనకన్నా నా పక్క వారికి తోడై ఉన్నాడు. ఒక్కసారి చెప్పకొసారి. నా పక్క వారికి తోడై ఉన్నాడు దేవుడు. నీ పక్క వారికి తోడై ఉంటే నీకు తోడై ఉన్నట్ట కాదా? చెప్పాలి ఒకసారి.
చెప్పాలి ఒకసారి. పక్కవాడిని అడుగుకోసారి, నీకు తోడే ఉన్న దేవుడు నాకు తోడుగా ఉన్నాడా లేడా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను ప్రియులారా? దేవుడు దుఃఖంతో చెప్తున్న మాట. మనకు తోడే ఉండేవారు ఎవరు తెలుసా అండి? ఈ లోకంలో మన చెయ్యి అందరు ఇసి పెడతారు. కట్టుకున్న భార్య ఇసి పెడుతుంది, కన్నవారు ఇసి పెడతారు, లోకంలో మంచి స్నేహితుడు నిన్ను ఇసి పెడతాడు, లోకంలో నీవంటే ప్రాణం అన్నవారు ఇసి పెడతారు, నువ్వంటే అయ్యా నేను చచ్చిపోతానన్న ప్రియుడు ఇసి పెడతారు నిన్ను. ఒకరోజు నీ ముఖం చూసుకుంటేనే నీ ముఖం కళ ఉంది, నువ్వు నాకు అదృష్టవంతురాలు అంటారు. చివరికి వచ్చే వరకు నువ్వే దరిద్రాలు అంటారు. అటువంటి వారు కూడా లోకంలో ఉన్నారు. నువ్వు రాగానే మా ఇల్లు మొత్తం మారిపోయింది, నువ్వు చేయబట్టి మా ఇల్లంతా పాడైపోయింది, చివరికి వచ్చే మాట. కానీ ప్రియులారా, నిన్ను సచ్చేంత వరకు నీకు కుష్ఠరోగం వచ్చినా, అది ఆడపిల్లలైనా మగవారైనా, నీ కుష్ఠరోగం వచ్చినా, నీ నాన్నను దూరం అయిపోతాడేమో, నీ నాన్న దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తాడేమో, హాస్పిటల్ తీసుకెళ్తాడేమో, నీ గడ్డలే రక్తం కారుతుంటే, నీరు కారుతుంటే నీ భార్య కూడా నీ దగ్గర రాదేమో. ఇప్పుడు చూస్తున్నాను, చాలా దిక్కులు చూస్తున్నాను. తల్లిదండ్రులకు 10,000 ఇచ్చి కూలి పని చేపించి వారికి సమస్యను చేపిస్తున్నారు, కానీ ఏ కొడుకులు రావట్లే వాళ్ళ దగ్గరికి, ఏ బిడ్డలు రావట్లే వాళ్ళ దగ్గరికి, ఎవరు రావట్లే వాళ్ళ దగ్గరికి. ప్రియులారా, ఈ లోకములో ఉన్న ప్రేమ, ఈ లోకములో ఉన్న ధనము, ఈ లోకములో ఉన్న బలము, ఈ లోకంలో మర్యాదలన్నీ కూడా మట్టుమాయమైపోతే ఒకరోజు ఏది నీ దగ్గర రాదు బిడ్డ. నిన్ను ప్రేమించేది ఒకటి తల్లి ప్రేమ, ఒకటి యేసయ్య ప్రేమ. గట్టిగా చెప్పగలరు ఒకసారి. ఒకటి తల్లి ప్రేమ, ఒకటి యేసయ్య ప్రేమ. తల్లి అంట వాడు ఎట్లున్నా ఆమె ఎట్లున్నా కానీ దగ్గరికి పోయి ముద్దాడి ప్రేమించే ప్రేమ తల్లి ప్రేమ. యేసయ్య ప్రేమ ఏం తెలుసా? నువ్వు ఏ రోగంతో చచ్చిపోయినా కానీ నీ బంధులో ఉన్నా, నువ్వు లోపడున్నా, ఆ ఆత్మను తీసుకొని ప్రలోకాన్ని తీసుకుపోయే ప్రేమ నా యేసయ్య ప్రేమ. కొడదాం గట్టి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య ప్రేమ ఏం తెలుసా? నువ్వు లోపడి పడిపోతావు, తల్లి చూసుకుంటుంది. తండ్రి ఏం చేస్తాడంటే ధనాన్ని సంపాదించి హాస్పిటల్ తీసుకుపోయి అంటాడు. తండ్రి ప్రేమ పై ప్రేమలు ఉంటుంటే, కానీ తల్లి ప్రేమ కడుపులో 9 నెలలు పెంచి నిన్ను ఆదరించి నిన్ను ప్రేమించి సమస్యాన్ని నీ కోసం సంపాదించుకుంటా తల్లి. మొత్తం వదిలిపెట్టుకుంటుంది నీ కొరకు. తల్లి ఏం చేస్తుంది తెలుసా? అందాన్ని కోల్పోతుంది, శరీరంలో ఉన్న యువనతనాన్ని కోల్పోతుంది తల్లి. తండ్రి కోల్పోడు, తల్లి మాత్రం సమస్యను కోల్పోతుందండి. నీవే నా సర్వస్వం అనుకుంటుంది తల్లి. ఆమెకున్న తల్లిదండ్రులను వదిలిపెట్టుకుంటుంది, ఆమెకున్న బంధుత్వాన్ని వదిలిపెట్టుకుని సమస్యాన్ని వదిలిపెడుతుంది. తండ్రి మాత్రము రకరకాలుగా మాట్లాడుతుంటాడు తండ్రి. తల్లి ఎప్పుడు నీ కడుపును చూస్తుంటుంది, నీ మేలు కోరుకుంటుంది తల్లి. హల్లెలూయా. నా యేసయ్య ఏం కోరుకుంటా తెలుసా? నీలో జీవాన్ని కోరుకుంటాడు నా యేసయ్య. నా తండ్రి ఏం కోరుకుంటే నీలో ఎప్పుడు జీవం 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 ఉండాలి, ఆ జీవం నేనే ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్దాం ఒకసారి, అడిగి చెప్దాం ఒకసారి. హల్లెలూయా. అందుకోసమే యేసేకు సిలువకు వేస్తుంటే పిల్లలారా, ఆ యేసేపు కూడా యేసేని సిలువకు వేస్తుంటే యేసేపు కూడా పక్కకు వచ్చి నిలబడి ఏంటిదో అన్నట్టు చూస్తుంటాడు. అక్కడ ఉన్న చుట్టుపక్కల అందరూ ఏంటిదో అని చూస్తుంటారు, ఆశ్చర్యపోతుంటారు అందరూ. కానీ తల్లి మాత్రము పేగలు దించుకుని ఏడుస్తుంటుందండి. ఆ తల్లి నేనేపించింది మోషతో ఇంత భయంకరంగా మాట్లాడుతుండే దేవుడు. అసలు తండ్రికి మన మీద ఎందుకింత ప్రేమ ప్రభువా? మోషే నీ దినములు అయిపోయినాయి మోషే, నా ప్రజలను మేపడానికి, నా ప్రజలు నడిపించడానికి ఒకరు కావాలి మోషే. నా ప్రజలు పడిపోతున్నారు మోషే. మోషే నా ప్రజలు నడవాలంటే నీలాంటి జ్ఞానవంతుడు కావాలి, నీలాంటి ధైర్యవంతుడు కావాలి, నీలాగా ఆలోచించేవాడు కావాలి, నీలాగా తలంతులు కలిగిన వాడు కావాలే మోషే. నీ దినాలు అయిపోయినాయి నీ దినాలు. నువ్వు మరణించబోతున్నావు, నువ్వు నా దగ్గర రాబోతున్నావు మోషే. ప్రేమిన వాళ్ళారా, నీ ఇంట్లో నీ అల్లుడు నీ భర్త బాగలేకపోతే తల్లి ఆలోచిస్తుంటుంది అక్కడ. దేవుడు కూడా సేమ్ ప్రేమ కలిగినదే ప్రేమ నా యేసయ్య ప్రేమ. తల్లి ఏం చేస్తుండట? అల్లుడు తాగబోతుడైతే, అల్లుడు ఏదైపోయినా కానీ తల్లి ఆలోచన అంతా కూడా ఆ బిడ్డ మీదనే ఉంటుందంట. నా యేసయ్య ప్రేమ తెలుసా? నిన్ను పోషణ నీ కరెక్ట్ లేకపోతే, నీ బాగోగులు బాగలేకపోతే,
నువ్వు పడిపోతున్న సమయంలో లోకంలో నువ్వు అటు ఇటు తిరుగుతుంటే, నువ్వు అవమాన పాలవుతుంటే, నువ్వు హింసింపబడుతుంటే, నా తండ్రి ఆలోచనలన్నీ నీ మీద ఉంటాయంట. తల్లి ప్రేమ మించిన ప్రేమ నా యేసయ్య ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. మోషే చూడు, విగ్రహాన్ని చేసుకున్నారు వాళ్ళు. ముఖాముఖిగా నాతో మాట్లాడిన మోషేవు నీవు. ఆ మాటలో ఉంటుంది ద్వితీయోపదేశ కాండంలో. ఆయన అంటుంటాడంట, ముఖాముఖిగా మాట్లాడిన వాడు ఒకడే నాతో, ఆ ధైర్యం కలిగిన వాడు ఒక్కడే. ఉన్నారమ్మా ముఖాముఖిగా మాట్లాడిన వాడు దేవునితో? ఇంకెవరైనా పరిశుద్ధాత్మ దేవునితో, యెహోవా దేవునితో మాట్లాడిన వారు ఉన్నారా? ఉన్నారా ఎవరైనా? మోషేతో అంటున్నాడు, నాతో ముఖాముఖిగా మాట్లాడిన వాడవు నీవే. నీ హస్తం ఎక్కడ ఉండాలంట? నీ హస్తం ఎక్కడ ఉండాలి? నీ హస్తం ఎవరిలో చాపాలి? జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ కలిగిన వాడవు నీవు. హల్లెలూయా. జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ కలిగిన వాడు, జ్ఞానము కలిగిన వాడు. నా ప్రజలను ఎటువంటి నడిపించాలో నీకు తెలుసు. నీకు నా ప్రజలకు నువ్వు ఏం చెప్పాలో కూడా నీకు తెలుసు. వారు విగ్రహాలను చేస్తున్నారు, విగ్రహాలను తయారు చేసుకున్నారు. నువ్వు నాతో 40 దినాలు వారు నానా రకాలుగా పడిపోయినారు మోషే. వారికి చెప్పేవారు లేరు మోషే. నువ్వు ఒక్కడే చెప్తే వింటారు. నువ్వు గద్దించగలవు, ప్రేమించగలవు, అన్నం పెట్టగలవు నీవు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం అంటున్నాడు, పిలు నూను కుమారుడైన యెహోషువను పిలును అంటున్నాడు. నూను కుమారుడైన పిలు పక్కవాడిని పిలు ఒకసారి. అన్నా నేను పిలుస్తున్నాడు యేసయ్యాను, అన్నా నేను పిలుస్తున్నాడు, అక్కడ నేను పిలుస్తున్నాడు నేను. జ్ఞాన వివేకం కలిగిన ఆత్మ, నా ఆత్మ బట్టి నీకు ప్రార్థన చేయమంటున్నాడయ్యా, నీకు ప్రార్థన చేయమంటున్నాడు నా తండ్రి. నీ కొరకు ఆలోచిస్తున్నాడమ్మా, నీ కొరకే ఆలోచిస్తున్నాడయ్యా నా తండ్రి. నా తండ్రి ఎద్దకు వస్తే నీ చింతలన్నీ తీరిపోతాయి బిడ్డ. ఎంత ప్రేమ గలవాడు నా తండ్రి. ఆ తల్లి దగ్గరికి వచ్చి నిన్ను, నీ భార్యను చూస్తుంటే, నీ భర్తని నేను చూస్తుంటే, నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళావు. తల్లి దగ్గర పోయి తల్లి దగ్గర కూర్చొని ఒక్కసారి తల్లి దగ్గర కూర్చొని, ఆమె ఇక్కడ ఒక్కసారి ఇక్కడ కూర్చో తల్లి దగ్గర కూర్చొని, మా అమ్మ అనుకుందాం, నా భార్య నా మాట వినట్లేదు, నా పిల్లలు నా మాట వినట్లేదు, లేకపోతే లోకంలో ఎవరు నాకు ఆదరించట్లేదు. తండ్రి ఆడ కూర్చున్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా కూర్చోనంట. ప్రేమలారా, తల్లి ప్రేమ ఎటువంటి తెలుసా? ఇలా కూర్చోగానే తల్లి అడుగుతుందంట, తిన్నవారా? తండ్రి అడగడు నిన్ను, అన్నదమ్ములు అడిగారు నిన్ను, అక్క చెల్లెలు అడిగినా కానీ వేసుకో తినిపో అంటారంట. నీ బావ పనికి పోవట్లేదు అంటారంట. కానీ తల్లి మాత్రం పోగా అని అడుగుతాడంట, తిన్నవారా అన్నమో, ఏం చేస్తున్నావు, ఏమైంది అంటున్నావు అన్న. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ రాగము, ఆ స్వరం వినగానే ఆ కడుపు పేగంట మన సంబంధాన్ని ఏర్పరచంట. తల్లి చేపట్టుకొని, అమ్మా నా భార్య నా మాట వినట్లేదమ్మా, నా పిల్లల మాట మాట వినట్లేదమ్మా, నీతో పాటు సమానముగా ఏడ్చేది తల్లి ఒకతే, నీతో సమానముగా బాధపడేది తల్లి ఒకతే, నీతో సమానముగా కన్నీరు కాడుస్తుంటే ఒక కన్నీరు బొట్టు కూడా తక్కువ కాదండి. తల్లి ఒక్కటే ఏడ్స్తుంది, ఏ ఒక్కరు ఏడ్చేవారు కాదండి. హల్లెలూయా. ఈ తల్లి ఈ పేగు గుర్తు చేస్తుందంట. లోపటున్న ఏ పేగులు అయితే మనని తయారు చేస్తున్నావో, ఏ పేగులు అయితే మనను ఆహారం తింటుంటే మనకు కూడా పంపిస్తూ, ఈ బాధ ఈ పేగుకు తెలిసిపోతుందంట అండి. హల్లెలూయా. నా మాట చాలా జాగ్రత్తగా ఆలోచించండి బాబీ, కూర్చో. నా మాట చాలా ఆలోచించండి. నేను దైవికంగా చెప్తున్నా, పరిశుద్ధాత్మ ఆత్మ కలిగి చెప్తున్నా. ఈ పేగుకు ఎలాగైతే సంబంధం కలిగి ఉన్నామో, ఈ ఆత్మకు దండం పెడతా, కాల్మొక్తలే నేను వాక్యం. ఈ ఆత్మకు సేమ్ సంబంధం అండి. గట్టిగా చెప్పడతాం ఒకసారి. నేను అంటున్నా, ఈ తల్లి పేగు ఎలాగైతే తల్లి దగ్గర పోగానే స్పర్శ తెలిసి, అమ్మా ఏమైందా అమ్మా, తెలియని బాధ అమ్మా, నాలో భరించలేకపోతున్నాను. ఎక్కడికి పోయినా ఎవరికి చెప్పుకోగలుగుతానమ్మా? అక్క దగ్గర పోతే ఏదో ఒక రోజున ఉంటుంది, వాడు బాధలు ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చిందంటది. అన్న దగ్గరే పోతే వదినమ్మ ఏదో ఉంటుందన్నా, అమ్మా ఎవ్వరు లేరమ్మా,
రెండు కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే లోపల పేగ అంటదంట, నేను మోసిన 9 నెలలు మోసి నేను పెంచి తిరిగి నా యొద్దకు వచ్చి బాధలు పట్టుకుని వచ్చినావు కదని ఆ పేగు లో నుంచి బయటకు మారుతుంటే ఆ తల్లి హృదయము అది కనిపెట్టలేమండి. ఆ బాధ, ఆ ప్రేమ, ఆ ప్రేమను ఎవ్వరు పంచలేరు లోకంలో. తల్లి ప్రేమను ఎవ్వరి వల్ల కాదండి. ఆ పేగ ఉంటదంట, నీ కొడుకు బాధతో వచ్చాడు మాట్లాడు. ఆ పేగ అంటదంట, దుఃఖంతో వేదనతో ఉన్నాడు మన దగ్గర తీసుకో. దగ్గర రాగానే ఆ పేగ అంట నిజముగా మనిపించిన ఆ పేగు పైకి వచ్చి నేను గట్టిగా ఉంటుందంట అండి. అసలు ఎవ్వరి వల్ల కాదండి ఆదరణ ఇయ్యడము. ఆ తల్లి ఒక్కతే, ఆ తల్లి ఒక్కతే ప్రేమించే తల్లి. నిజంగా నువ్వు మరణిస్తున్నావంటే ఆ పేగులు ఆగే అక్కడ. నువ్వు రోగంతో ఉన్నావంటే పేగులు ఆగే అక్కడ. ఎటువంటి స్థితిలో తల్లి ఉన్నా, మంచం మీద పండుకొనున్నా, కాలు చేతులు ఎరిగినా, పక్షవాతం వచ్చినా, ఆ తల్లి ఆలోచనలన్నీ నీ మీదనే అమ్మా. ఆ తల్లి ఆలోచనలన్నీ నీ మీదనే ఉంటాయి. నా కొడుకు ఎట్లున్నాడో, నా బిడ్డ ఎట్లుందో, నా మనమడు ఎట్లుండో, నా మనమరాలు ఎట్లుండో, ఆలోచనలన్నీ పరిగెత్తుతుంటాయి అండి. బిడ్డలు వచ్చి అడిగిన అమ్మ ఎట్లున్నవే, నేను బాగానే ఉన్నా కానీ అన్న ఎట్లుండే, వాడు పాపం తింటుండా అని ఎట్లున్నాడే అని అడుగుతుందంట. ఎందుకు తెలుసా? కన్న పేగు, ఆ కన్న పేగు ఊకోదు. అలాగనే మన కోసం ప్రాణం పెట్టిన రక్తము ఊకునే రక్తం కాదండి అది. హల్లెలూయా, హల్లెలూయా. అడిగద్దాం ఒకసారి, మన కోసం రక్తము కార్చిన దేవుడు ఊకుంటాడా? అణువణువులో ఆయన రక్తమే ఉన్నది. నీ చేతిలో ఎక్కడ పొడుగు ఆయన రక్తం, పరిశుద్ధమైన రక్తమే. నీ పాపాలకు బలి అయినాడు ఆయనే, నీ శాపాలకు శరీరం నలగొట్టుకున్నాడు ఆయనే అంటున్నాడు. అందుకోసమే జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ నీకు తోడుగా ఉండాలంటున్నాడు ఆయన. ఆయన మామూలుగా పోలే పరలోకానికి, ఆదరించే ఆత్మ నీకు పంపుతున్నానయ్యా అన్నాడు ఆయన. అది ప్రతి విషయంలో నేను ఆదరిస్తుంటది, నేను ప్రేమిస్తుంటది. తల్లులు దూరంగా ఉండి బిడ్డలు ఎంత వేదన పడుతుంటారో. నిజంగా ఆ ప్రభుకు దూరంగా ఉండడం కూడా, ఆ ప్రభుకు మనం దూరం ఉంటే కూడా ప్రభు అంతగా ఉంటాడంట. మనం దగ్గరకు వచ్చి ప్రభు దగ్గర కూర్చుంటే, అయ్యా ఒకసారి ప్రభు దగ్గరకు వచ్చి కూర్చుంటేనంట, నువ్వు బాధతో వచ్చినావో, గుందుదలతో వచ్చినావో, ఈ ప్రభు ఇంట్లో కూర్చున్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ఆ పాదాలు పట్టుకుంటేనంట దేవుడు అడుగుతాడంట, ఏమెందుకు మాడా, ఎందుకు అలా ఉన్నావురా నీవంటే, ప్రభువా నీవిచ్చిన ఆత్మ, ఆయన ఆత్మ బలహీన పడిపోతున్నదయ్యా, నేను తొందరపడ్డానేమో ప్రభువా, వివేకం కలిగిన ఆత్మ నాకు తోడుగా ఉన్నది కానీ దాన్ని చూడలేదేసయ్యా, నైనా తొందరపడుతున్నానేమో ప్రభా. నువ్వు ప్రభు దగ్గరికి వస్తానంట, ఈ రక్తం ఒక దగ్గరికి రాగానే ఆ రక్తమంతా యేసయ్యా నువ్వు కార్చిన రక్తము కదా ప్రభు, అతనికి వెళ్ళుతండి అని ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు క్రీస్తుకు సెలవిస్తాడంట. ఆ క్రీస్తు వచ్చి నిన్ను అలుముకొని, బా నా రక్తము నా దగ్గరికి వచ్చినదే, నా రక్తము నా తిరిగి నా యొద్దకు నన్ను నా మేలు కోరుకుంటున్నదే. ఈ రక్తంకు ఉన్న ఆ పవర్ అటువంటిదండి, ఈ రక్తంలో ఉన్న ఆ ప్రసన్నత అటువంటిది. ఒక్కసారి ప్రభు పాదాలు తాకుతే చాలు బిడ్డ, నీవు ఆయన మీద చేపెట్టుతూనే వైబ్రేషన్, ఆ ప్రభు ఆత్మ అంతా కూడా నిన్ను సంచరిస్తుంది సున్నాములో. గట్టిగా చెప్పకూడదాం ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రభులో ఉన్న ఆ వైబ్రేషన్ తెలుసా? తల్లికి తండ్రికి ఇద్దరికున్న కనెక్షన్ ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరికున్న కనెక్షన్ ఒకటే. ఈ ఇద్దరిలో ఎవరు వేరే కాదండి, ఈ ఇద్దరు ఒకటే. తల్లిని నువ్వు రోడ్డు మీద ఉండి ఆకలి అవుతుందంటే తల్లి ఊకుంటుందా? ఆమె దగ్గర లేకుండా పక్క వారికి పోయి, అమ్మా నా కొడుకు ఆకలి అవుతుందమ్మా, అన్నమయ్యమ్మయ్యా, అన్నమయ్యమ్మ కొంచెం అని అక్కొని వచ్చే అన్నం పెట్టే తల్లి. నువ్వు పాపంలో ఉంటే, నువ్వు శాపంలో ఉంటే, నా యేసయ్య శరీరం నలుగుట్టుకొని, నా బిడ్డలను ఏం చేయకమ్మా, నా కొడుకులను ఏం చేయకమ్మా, కావాలంటే నా శరీరాన్ని నలగొట్టు, నాకు సిలువగాయని సిలువకు వేసుకున్నంత ప్రేమ నా యేసయ్య ప్రేమ.
గట్టిగా చెప్పకూడదు ఒకసారి. యేసయ్య ప్రేమ, తల్లి ప్రేమ రెండు సేమ్ అండి యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం గట్టిగా ఒకసారి. నీ తల్లిని నువ్వు బాధ పెట్టావేమో, మీకు దండం పెట్టి అడుగుతున్నా, తల్లి హృదయాన్ని బాధ పెట్టకండి, తల్లి మనస్సును బాధ పెట్టకండి. ఒకసారి నీ తల్లి ఇక్కడ ఉంటే ఒకసారి తల్లి దగ్గరికి పో. ఆ పేగులు ఎలా ఉంటాయి చూడు. తండ్రి పెట్టడమ్మా, తండ్రిని తాత్కాలిక తండ్రి పెడతాడు కావచ్చు, సంపదనంతా తెచ్చి పెడతాడు నీకోసం. ప్రతి క్షణం నీకోసం ఆలోచన, ప్రతి కోసం నీకోసం తలంతులు, నిన్ను చదివియాలని, నిన్ను బాగు చేయాలని తండ్రి ప్రేమ. ఆ ప్రేమ వేరు, తండ్రి ప్రేమ వేరు, తల్లి ప్రేమ వేరండి. తల్లి నీకోసం చచ్చిపోతుంది, తల్లి నీకోసం చచ్చిపోతుంది, తండ్రి చచ్చిపోతాడా? హల్లెలూయా, హల్లెలూయా. కానీ నిజమైన తండ్రి ఒక్కసారి నువ్వు వచ్చి పాదాలు పట్టుకుని చాలు బిడ్డ. ఒక్కసారి ఆ వైబ్రేషన్ వేరండి. అందుకోసమే యెహోషువ బలహీనుడుగా ఉన్నాడు. అక్కడ ఆ కత్తులు తూడుస్తున్నాడు, బూట్లు తూడుస్తున్నాడు, ఇల్లు ఊడుస్తున్నాడు. కానీ మోషే రాగానే ప్రియులారా, మోషే చెయ్యి ఎప్పుడైతే యెహోషువ మీదకి వెళ్ళిందో జ్ఞాన వివేకం కలిగిన ఆత్మ నింపబడది. గట్టిగా చెప్పగలుగుతాం ఒకసారి. ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించడానికి జ్ఞానం లేనివాడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ అయ్యా వారి పక్షంలో నిలబడి యుద్ధాలు చేయడానికి ధైర్యం లేనివాడు ఎప్పుడైతే మోషే చెయ్యి మీదకి వెళ్ళిందో జ్ఞాన వివేకం కలిగిన ఆత్మ నింపబడ్డది. హల్లెలూయా. ఆ ఆత్మ ఈరోజు నీలో నింపబడును గాక. ప్రియమైన తల్లులారా, అయ్యలారా, నా మాటలు మీకు హృదయానికి బాధ కలిగిన, నువ్వు తల్లిని ఏందే పోరాదే పని లేదానే, పనికి మళ్ళా దానా, పనికి మాలింది కాబట్టి నువ్వు పుట్టగానే నా బ్రతకంతా నీతోనే అనుకున్నది తల్లి. అందుకోసమే ఈ మాటను పెద్దగా పనికి మాలిన దాన అనడానికే. అటువంటి స్త్రీలు పురుషులు ఉంటే ఒక్కసారి నీ తల్లిని ప్రేమించవా? నీ తల్లి దగ్గర పోయి అసలు పరిశుద్ధాత్మ ఎలా ఉంటాడో నీ తల్లిని చూసి చాలు బిడ్డ. పరిశుద్ధాత్మ ఎక్కలేడు, నీ తల్లిలో ఉంటాడు. తల్లికి పోయినా తల్లికి పోలికగా ఈ లోకంలో ఎవరిని చూసుకోలే బిడ్డ. నీ తల్లి అంత ప్రేమ గల తల్లి నీ తల్లి. ఒకసారి నీ తల్లి దగ్గర పోయి, తల్లి అమ్మా నన్ను క్షమించమ్మా, ఐ లవ్ యూ అమ్మా అని ఒక్కసారి. ఈ రోజంతా అన్నం తినకుండా ఉంటుంది ఆమె. అంత ప్రేమ కలదు బిడ్డ అని తల్లి. ముందు ఆ ధైర్యం మీద తల్లి దగ్గర పోయి, అమ్మా నన్ను క్షమించమ్మా, ఐ లవ్ యూ అమ్మా అని ఒక్కసారి అనగలుగుతారా? సిగ్గుతో లేకపోతే మోమాటంతో అక్కడికి కూర్చుంటారా? ధైర్యం ఉందా నీకు? ఆ పరిశుద్ధాత్మ ఇక్కడ లేదు, నీ తల్లి హృదయంలోనే ఉన్నది బిడ్డ. నీ తల్లి హృదయంలోనే ఉన్నది. నువ్వు రాక, నువ్వు ప్రేమించక ఒక్కసారి ఆ తల్లి దగ్గర పోతున్న వైబ్రేషన్ కడుపులో వచ్చేస్తుందంట. ఆ దుఃఖము వేదన అంతా కూడా. పరిశుద్ధాత్మకు దూరంగా ఎందుకుంటున్నానంటే తల్లిని నువ్వు ప్రేమించదే కాబట్టి, తల్లిని ద్వేషిస్తున్నావు కాబట్టి. నీకెందుకే మూర్ఖపు నోరు, మూర్ఖపు మాటలు, పనికి మాలదా అని అంటున్నావే. నేను ఒక పనిమంతునిగా పనికి వచ్చే స్త్రీగా చేసింది నిన్ను మర్చిపోతున్నావా? ఎన్ని రోజులు కడుపు మార్చుకున్నదో తల్లి, ఎన్ని రోజులు ఎండలు నిలబడేదో తల్లి, ఎన్ని రోజులు మీ నాన్న కొడుతుంటే నేను తప్పిస్తున్నదో జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. యెహోషువ సైన్యంలో పనిచేస్తున్నవాడు, కానీ జ్ఞానము వివేకము లేదు. ప్రభు చెబుతున్నాడు, వెళ్ళు నువ్వు కుమారుని పిలువ, ఒకసారి జ్ఞాన వివేకం కలిగిన ఆత్మని ఇస్తానంటున్నాడు. ఇంకా ఉన్నారా బిడ్డలారు ఎవరైనా తల్లి దగ్గరికి వెళ్ళేవారు? పురుషులైనా స్త్రీలైనా. తల్లులు మరణించినట్లయితే తల్లి అయిన అమ్మగారు ఉన్నారు ఓదార్చడానికి. దూరంగా ఉన్నారేమో, ప్రాణం పెట్టేదమ్మ తల్లి. కొడుకులు లేకున్న బిడ్డలు చాలనుకుంటారు.
ఈ లోకంలో ఎవరు చూపలేని ప్రేమ తల్లి ప్రేమ. బిడ్డ ఆదరిస్తుంటది. సమస్తము కోల్పోయినా నీ కోసమే బతుకుతుంది. కుమారులారా, కుమార్తెలారా, జ్ఞాపకం పెట్టుకోండి. ఒకసారి పని లేదనుకుంటున్నావేమో తల్లికి, నీలో ఉన్న దేవుని వాక్యం నీలో వెచ్చబడాలంటే నీ తల్లిని గట్టిగా అనుకోని నన్ను క్షమించమాను. మా మాట పడక తల్లి, దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. మా మాట మొత్తం మనకు పురుషులారా, ఎన్ని తిట్టినా నువ్వు రావద్దే ఇంకోసారి అన్నా కానీ ఇక్కడికి వచ్చి చూసి ఆ మన్మని మనవరాలను చూసి దుఃఖముతో బాగున్నారా అనుకొని వెళ్ళిపోయే తల్లి, నీ తండ్రి పౌరుషంతో రాకపోవచ్చు నీ దగ్గర, కానీ నీ తల్లి మనస్సు ఎప్పుడు నీ కిటికీ మీదనే ఉంటుంది బిడ్డ, నీ తలుపు మీదనే ఉంటుంది ఎప్పుడు కూడా. అటువంటి ప్రేమ నీ తల్లి ప్రేమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్తాం గట్టిగా ఒకసారి, చెప్తాం ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం చెప్తాం ఇంకొకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మోషేతో అంటున్నాడు దేవుడు, మోషే యోషువ దగ్గరికి వెళ్ళు, నా బిడ్డలను పెంచాలి, పెద్ద చేయాలి, యుద్ధానికి నడిపించాలంటే ఆత్మ వివేకము కలిగిన ఆత్మ వారికి కావాలి. నువ్వు వెళ్ళు, నేను దయచేయబోతున్నానండి. ఈరోజు ప్రియులారా, వివేకం కలిగిన ఆత్మ నీకు తోడుగా వచ్చును గాక, వివేకం కలిగిన ఆత్మ నీ దగ్గరగా వచ్చును గాక. నేను అంటున్నా, బిడ్డ బాధపడుతూ తల్లి దగ్గరకు వస్తే ఓదార్చదా? తండ్రి ఏమంటాడు, ఊరికే నీకు ఇదే నానే, ఊరికే ఇదే బాధలు అంటాడు. కానీ తల్లి నథింగ్ అండి. ఎస్ఐ అంటాడు అట్లా, ఏంద్రా ఊరికే బాధలేనా, ఊరికే నీకు ఇవేనా అంటాడా? ఆ స్పర్శ అండి చేపట్టగానే ఈ లోన ఉన్న ఈ పరిశుద్ధమైన రక్తము, ఈ పవిత్రమైన రక్తము ఒకటైపోతాయి. ఈ రెండు ఒకటైపోయి నీ బాధలు ఆయన బాధలుగా మార్చుకుంటాడు, నీ వేదన ఆయన వేదనగా మార్చుకుంటాడు, నీ తలంతులు ఆయన తలంతులుగా మార్చుకుంటాడు, నీ కృంగుదల ఆయన కృంగుదలగా మార్చుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా మార్చుకుంటాడండి. మార్చుకొని లేపుతాడు, నేను లేపంటున్నాడంట. యెషయా 11వ అధ్యాయము 2వ వచనంలో కింది వచనం మాట్లాడుతున్నాడు గట్టిగా. అమ్మా మంచి ఆలోచన, అమ్మా ఏందంటమ్మా, ఆలోచనలకు బలమునకు, నీ బలముని కాదు, నీ బలాన్ని పట్టుకుని నువ్వు ఏడ్స్తే బిడ్డ, నువ్వు ఎగిరినామనుకో ఒక్క తన్ను తంతోడు యేసయ్యా. మంచలుగా లేవు నీ బలాన్ని పట్టుకుని ఎగురితే, నీ ఆలోచనలు పట్టుకుని పరిగెత్తినా కానీ ప్రభు చూడకపోతే ఇశ్రాయేలు ప్రజలు నాశనమే ఎట్లయితే పడిపోతున్నారో హఠాత్తు మరణం వస్తున్నదో, మనకు ప్రభు ఆలోచన లేకపోతే పడిపోయే స్థితిలో ఉంటాం. జాగ్రత్త, పక్కవైపు జాగ్రత్త. ప్రభు బలము కలిగి ఉండాలి, మనం ప్రభు బలము కలిగి ఉండాలి. మరొకసారి చదవమ్మా. ఆలోచన బలములకు. మా శ్రవంతి దేనికి కలగాలి తల్లి? ఆలోచన బలము. యెహోషువకి ఏ బలం కలగాలి ఇప్పుడు? ఆలోచనగా బలము. రెండు ఉండాలి వద్దా? యెహోషువ ఏం చేస్తున్నాడు? మోషే వెళ్తుంటే ఆయన వెనక కత్తులు పట్టుకొని వెళ్తున్నాడు. మోషే వెళ్తుంటే మోషకు నీళ్ళు తీసుకుపోతున్నాడు. మోషే పోతుంటే మోషకు అయ్యా ఆహారాన్ని తీసుకుపోతున్నాడు. మోషే వెళ్తుంటే వారికి కావాల్సిన సైన్యానికి కావాల్సినవన్నీ కూడా గుర్రాల మీద, గాడిదల మీద, ఒంటల మీద పెడుతున్నాడు. అప్పటి వరకు ఆలోచన లేదు, అప్పటి వరకు తలంతులు లేవు. ఈరోజు నా ప్రభు అంటున్నాడు. అర్థమవుతుందమ్మా నా వాక్యము? అర్థమైతే ఎంతమందికి అవుతుందో అర్థమో. ఈరోజు మీ తల్లులు ఎక్కడున్న అక్కడికి వెళ్ళండి బిడ్డ. ఆమేన్. మీ తల్లులు ఎక్కడున్న అక్కడికి వెళ్ళండి. మీ భర్త తీసుకుపోకున్నా ఇంట్లో ఏది ఉంటే అది అమ్ముకొని వెళ్ళండి మీ తల్లుల దగ్గరికి. ఒక్కసారి అలుముకోండి, అమ్మా ఐ లవ్ యూ అమ్మా అని. ఒక్కసారి పడిపోయిన ఆ కాలు చేలు లేసేయండి. పడిపోయిన అంతరంగము లేచిపోతూ చేస్తున్నాములో. హల్లెలూయా. నువ్వు లేచి ఏమనాలే? అమ్మా ఐ లవ్ యూ అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. అట్లని చెప్పి
అయ్యగారు బొమ్మని చెప్పి భర్తతో లొల్లి పెట్టుకొని పోకండి అమ్మ, దండం పెడతా. మళ్ళా అయ్యగారు చెప్పింది కదా, తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేదు లోకంలో, దేవుని ప్రేమకు మించిన ప్రేమ లేదు లోకంలో ఇస్తున్నాములో. హల్లెలూయా, హల్లెలూయా. యోషువ అప్పుడు సైన్యంలో పనిచేస్తున్నాడు. ఏమి బలహీనత, అన్ని బలహీనతలే. లోకంలో మనకు కూడా అప్పుల బాధలు, శ్రమలు, సమస్తం ఉన్నవి. ఎప్పుడైతే ఆలోచన కలిగిన ఆత్మ మనకు తోడుగా ఉంటుందో, ప్రభు ఆలోచనలో ఎప్పుడైతే వెళ్తామో, ప్రభు వివేకంతో ఎప్పుడైతే వెళ్తామో, ప్రభు బలము ఎప్పుడైతే మనకు వస్తుందో, అప్పుడు ప్రపంచంలో, ఈ దేశంలో నీ ఇంట్లో నువ్వు బలవంతుడిగా మారిపోతావు. నీ ఇంట్లో నువ్వు మంచి ఆలోచనకర్తగా మారిపోతావు, మంచి ధనవంతుడిగా మారిపోతావు. హల్లెలూయా. వినబడుతుందా? అర్థమవుతుందమ్మా? నీకు ఎవరి బలం, ఇన్ని దినాలు ఎవరి బలం కలిగి ఉన్నావు? నీకు ఇచ్చిన బలాన్ని పట్టుకొని నువ్వు పని చేస్తున్నావు, నీకు ఇచ్చిన స్థిరత్వం పట్టుకొని నువ్వు నడిచిపోతున్నావు. కానీ నేను అంటున్నా, ఈరోజు ఇన్ని దినాలు పడిపోయే స్థితిలో ఉన్నావు, అప్పులయ్యే స్థితిలో ఉన్నావు, అయ్యా ఆదరించలేని స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నేను అంటున్నా, ప్రభు ఆత్మ నీకు తోడుగా వచ్చును గాక, వివేకం కలిగిన ఆత్మ నీకు తోడుగా ఉండును గాక. నీ బలము కాకుండా ప్రభు ఆత్మ కలిగిన బలము నీకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భగవద్దేపు, ప్రభు ఆత్మ బలం నీకు తోడుగా వచ్చును గాక, ప్రభు ఆత్మ బలం నీకు తోడుగా వచ్చును గాక, వివేకం కలిగిన ఆత్మ నీకు వచ్చును గాక. హల్లెలూయా. నీవు ఇప్పుడు సంపాదించుకుందువు గాక, నీవు ఇప్పుడు కూడబెట్టుకుందువు గాక, నువ్వు నీ ఆలోచనలు మంచివై ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భగవద్దేపు ఒక్కసారి, నీ ఆలోచనలు మంచివై ఉందువు గాక. భగవద్గీత ఒక్కసారి, వెనక వారికి చెప్పొకసారి, నీ ఎన్నుకున్న వారికి చెప్పొకసారి చెప్పాలి ప్రతి ఒక్కరు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్తాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. పన్నులు అనుకోవచ్చు, మాది ఏం లేదు అయ్యా, మేమేం లేకుండా పిల్లలంతా పెద్దగా ఇలా చదువుకున్నారా, మా ఎన్నో పోతా అంది, మా చేతులు పోతా అని. నేను అన్నా కదా, యేసయ్య ప్రేమ లాంటి ప్రేమ మీది. కానీ యేసయ్యకు మించిన ప్రేమ. యేసయ్య సులువుగా ఎత్తుంటే అందరూ ఆయన చూస్తున్నారు, కానీ ఒక్కరే ఏడుస్తున్నారండి అక్కడ. ఆ ఏడుపు యేసయ్య చెవులకు వెళ్ళిపోయిందంట. అప్పుడు అంటున్నా, అమ్మా ఇదిగో నీ కుమారుడు ఇక్కడ ఉన్నాడు, బాధపడకు. ఏడుస్తుంటే ఎవరికి వినబడదు సౌండ్? ఎందుకు? ఆయన కొడుతుంటే లోపల ఏమరుతున్నాయంట? ఏమరుతున్నాయి చెప్పాలి. నువ్వు తిడుతుంటే కూడా నీ తల్లిని ఏంటిది చేసుకోపోరా, ఆ పేగులు ఎంత బాధపడతాయో పాపం. పిల్లారా, నీ తల్లిని నువ్వు ఎంత గౌరవిస్తావో అంత దీవించబడతావు. ఆమేన్. నీ తల్లిని ఎంత ప్రేమిస్తావో, అసలు నువ్వు ప్రేమించడంలో నీ భార్య కంటే ఎక్కువగా నీ తల్లిని ప్రేమించాలండి. హల్లెలూయా. నేను అంటున్నా, నిజంగా చెప్తున్నా, బైబిల్ సెలవిస్తుందంట, తల్లిదండ్రులను సన్మాన వాక్యం చెప్పిండు. ఎవరు? అనిల్ అనుకుంటా. చాలా చక్కగా అండి, నిజంగా చాలా చక్కగా తల్లిదండ్రుల గురించి వివరణ ఇచ్చిండు. యాస్, ఆ ప్రేమకు మించినది ఏది లేదండి. అందుకోసమే ప్రభు అంటున్నాడు, యోషువకు జ్ఞానం లేదయ్యా, బలం లేదయ్యా, బలహీనుడయ్యా. ఒక్కసారి చేయి చాపవా? చేయి చాపి నువ్వేం చేయమంటున్నామా? 9వ వచనంలో ఏమంటున్నావు? నూను కుమారుడైన యెహోషువను పిలిచి నీవు అయ్యా చెయ్యి చాపి అతని మీద ఉంచి, అమ్మా ఆయన ఆత్మ ఆయన మీదకి రాగానే, చెయ్యి రాగానే ఏమైనంట? జ్ఞాన ఆత్మ పూర్ణ అయిపోయినాడు ఇశ్రాయేలీయులను. నేను అంటున్నా, మనం అనుకుందాం తోతికి, యెహోషువ అప్పుడు ఎవరైనా పుట్టిల్లా? యెహోషువ ఉన్నప్పుడు ఎవరైనా పుట్టిల్లా? ఇక్కడ మోషేతో నువ్వు మాట్లాడిల్లా? శుద్ధాలుగా చేయదు. మోషేతో మాట్లాడిన ఎప్పుడన్నా? మాట్లాడవచ్చు అప్పుడు, చిన్నపిల్లాని కావచ్చు అప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరం చూడలేదు కదా, మనం అనుకుందాం. నేను అంటున్నా, ఇప్పుడు జానీ ఏం చేస్తుండు ఇక్కడ చెప్పాలి ఒకసారి. జానీ ఏం చేస్తుండు? జానీ బబ్బీలు అందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? ప్యాడ్ కొడుతున్నారు. అవునా? ప్యాడ్ కొడుతున్నారు, కెమెరా చెప్తున్నారు, రకరకాలుగా చేస్తున్నారు వీళ్ళు. కానీ నా సమయము అనగా నా దినములు అంతమైపోయినవి. ప్రభు నాకు సెలవిస్తున్నాడు. ఎవరు వద్దాన్ని యేసన్న గురించి మాడుకుందాం. యేసన్న దినాలు దగ్గరికి వచ్చినవి. రేపు చచ్చిపోతా అనుకుంటున్నాయని, నేను చచ్చిపోతాను రేపు పొద్దున అయిపోతుంది అంటుండు. ప్రభు సెలవిచ్చిండంట,
జాన్ వెస్లీని అబ్రాహ్మణం పిలువు, వారి తల మీద చేపెట్టు, ఈ అభిషేకము వారికి వచ్చునుగాక. హల్లెలూయా. అప్పటి వరకు జాన్ వెస్లీ ఏం చేస్తుండు? కీపలు కొడుతుండు. అబ్రాహ్మణం ఏం చేస్తుండు? తప్పులో కొడుతుండు. రాజన్ ఏం చేస్తుండు? ఆయన పాటలు పాడుతుండో, కోరస్ ఇస్తుండు. వీళ్ళందరూ ఆయన దగ్గర పనిచేసేవారే. వారు యెహోషువ లాంటి వారు, యేసన్న గారు మోషే లాంటి వాడు. హల్లెలూయా. యేసన్న గారు మోషే లాంటి వారు, ధైర్యవంతుడు ఆయనే. కానీ సెలవిచ్చినట్టు ప్రభు, పిలువని నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను. సురేష్ గారు చనిపోతున్నాడు, చివరికి ఆయన చివరి మెసేజ్ ఇచ్చినాడు, పరిశుద్ధాత్మ గురించి వివరణ ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఆయన హైదరాబాద్ హాస్పిటల్ వెళ్ళి ఎన్నో తీసుకొని వచ్చిన తర్వాత అంటుండంట, నాలాగా యథార్థవంతుడైన నిరీక్షణ నేను తమ చనిపోతే మాత్రము నా తర్వాత ఈయన నిలబెట్టండి అని చెప్పిండంట. గట్టిగా చెప్పగలుగుతాం ఒకసారి. ఈయన నిలబెట్టునగానే ఈయనలో ఉన్న ఆత్మ జ్ఞానము ఆయనలోనికి వెళ్ళిపోయింది. యేసునామములో అంత పెద్ద మినిస్ట్రీ నడపడానికి, అన్ని వందల సంఘాలు నడపడానికి జ్ఞానము, బలము, వివేకము ప్రభు ఈయనకి ఇచ్చిపోయినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటున్నా, ఈరోజు మీరందరూ విశ్వాసులుగా ఉన్నారు, కానీ ప్రతి వారము వాక్యం ప్రకటిస్తున్నారు మీరు, ప్రతి వారము సువార్త చేస్తున్నారు మీరు, ప్రతి వారము నేనేది చెప్పుతున్నారో మీరు కూడా అదే చేస్తున్నారు. ఇస్తున్నాము. మీరందరూ ధన్యులు. పక్కడితే నువ్వు ధన్యురాలువు, నువ్వు ధన్యుడవు. ఎందుకు? ఈ ధన్యుడవు నేను చెప్తున్న మాట నీ నోటి నుంచి వస్తుంది కదా, అందుకోసమే ప్రభు ఆత్మ నీకున్నది, ప్రభు వివేకం నీకున్నది, ప్రభు ఆత్మ నీలో ఉండే ఇవన్నీ నీతో మాట్లాడుతున్నది. హల్లెలూయా. నేను చెప్తున్నా, ఈరోజు యోషువ ఎవరంటే ఇటువంటి వాడే. నేను పోతుంటే చేస్తుంటే మనం అందరం ఇవన్నీ తీస్తుంటాం, ఓడుస్తుంటాం, చేస్తుంటాం కదా, అటువంటి వాడు యోషువ. ఎప్పుడైతే ప్రభు నాకు సెలవిచ్చినాడో, యెరెమీయాలాగా వీడు దీవించబడాలని ప్రభు ఆత్మ వీనికి రాగానే ఏమొచ్చిందంట? వివేకము, జ్ఞానము, బలము, ఈ మూడు వీనికి వచ్చింది. నా తనంతరము పరిచర్య ఎవరికి వచ్చిందంట తర్వాత? హల్లెలూయా. నేను అంటున్నా ప్రియులారా, ప్రభువు గనుక నేను చూస్తే, ప్రభు సేవకుడు కనుక నీతో మాట్లాడి తల మీద చేపెట్టినంటే ఏదో ప్రణాళిక ఉన్నది. అట్లని చెప్పి దుమ్ము ధూళి లాంటి వాడిని చేపెట్టకండి. పరిశుద్ధాత్మ కలిగిన వాని అస్సమిని మీదికి రావాలి, లేకపోతే వాని దరిద్రం అంతా నీకు వస్తుంది. జాగ్రత్త. ప్రభు అందరితో చెప్పలే, ప్రభు అందరితో ఎలీషా ఇదిగో నువ్వు కర్రా వారి తల మీద చేపెట్టని చెప్పలే, ఏలే మీదకి చెప్పలే. మోషేతో చెప్తున్నాడు. ఇక్కడ మోషేతోనే చెప్తున్నాడు, ఇటువంటి వాడు ఎవరు ఇప్పటివరకు పుట్టలేదు. మోషేతో చెప్తున్నాడు, తలల మీద చేపెట్టి ప్రార్థన చేయమని మోషేతో కొంత చెప్తున్నాడు. తర్వాత చెప్పిన వాడు యెహోషువతో. హల్లెలూయా, హల్లెలూయా. మా హెచ్కే అంటుంటాడు, రేయ్ ఎవడు వాడితే వాడిని తల మీద చేపెట్టుకుంటున్నారా బాబు, మీకు బట్టతల తప్ప ఆశీర్వాదం రాదు. నిజంగా మరి బట్టతల తప్ప ఆశీర్వాదము రాదు. తలలో ఏం కావాలంటే దేవుని ఆత్మనికి తోడుగా ఉండాలి. అందుకోసమే యెషయా 11వ అధ్యాయము 2వ వచనము, యెహోవా భయము. హల్లెలూయా. యెహోవా భయం నీకు ఏం కావాలి? ఇంపైన సువాసనగా మారాలి, కోపంగా మారద్దంట. దేవుని వాక్యం ఏ విధంగా మారాలి సాగర్? నీకు వాక్యం చెప్తున్నా ఎట్లుండాలి? ఇంపైన అంటే నీ జీవితాన్ని మార్చుకునే మాటగా ఉండాలి, కానీ దాని వ్యతిరేకంగా నువ్వు మార్చుకుంటే నీకు శ్రమ. నీకు అన్నిటికీ తాళాలు వేయబడతాయి. ఆరోగ్యానికి తాళం వేయబడుతుంది, ఆశీర్వాదం తాళం వేయబడుతుంది. వాక్యం అంటే నీకు ఏమై ఉండాలి? ఇంపైన సువాసనగా ఉండాలి. ఇది నాకే, ఇది నాలోనికి వెళ్ళునుగాక. హల్లెలూయా. ఎల్లోనికి వెళ్ళాలంట, నాలోనికి వెళ్ళును గాక, నా అంతరాంతరం కరిగిపోయును గాక. మాట్లాడాల వాక్యం నీతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఏముండాలి రేణుకమ్మ? అయ్యగారు ఏంది ప్రతి వారం నా పేరు పెడతాడు అడగక్క ఒకసారి? లేదు, అయ్యగారి నోట్లో యేసయ్య నా పేరు పెట్టిండు, నేను దీవించబడబోతున్నాను, నాలో ఉన్న బలహీనత నా పేరు పెట్టగానే నాలో సంచరిస్తున్న దయ్యాలు పారిపోయినవని సాక్ష్యం నీకు రావాలి. యేసునామములో. అయ్యగారికి ఏం పని లేదు, ఊకే నా పేరు పెడుతున్నాడు. నేను పిలవడానికి ఎవరండి? మోషేని ఎవరు పిలిచిందమ్మా? మోషే యెహోషువను ఒట్టుగా పిలిచిరా, నేను అభిషేకిస్తానడా? ఎవరు పిలిచిండు మోషేను? ఎవరు పిలిచిండు? ఎవరు పిలిచిండు? చెప్పయ్యా నీ నోరు. ఎవరు పిలిచిండు? కుమార్ ఎవరు పిలిచిండు మోషేను? నిన్నెవరు పిలుస్తున్నారు? దేవుడే.
దేవుడే. మరి ఇంతమంది నిద్రపోతాను, వీళ్ళు పిలుతాను ఎవరన్నా? వీళ్ళందరూ మేలుకున్నారు కాబట్టి పిలుస్తున్నా, వీళ్ళందరూ నిద్రపోతున్నారు పిలుస్తున్నానా? నిపుణ పిలుస్తున్నా ఎవరన్నా? పిలుస్తలేరయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నా, ఆత్మ ప్రభు ఇచ్చే ఆత్మ అది. నీకు ఆలోచన ప్రభు కలిగి ఉండాలి. వీడు దీవించబడును కాకంది దీవించబడాలి. పక్కవాడు చెప్పు ఒకసారి, ఆత్మ వివేకం కలిగిన ఆ పరిశుద్ధాత్మ నీకు తోడుగా వచ్చును గాక, నీకు తోడుగా వచ్చును గాక, నీకు తోడుగా వచ్చును గాక. ఈ ఆత్మ ఎవరికి తోడుగా ఉంది తెలుసా? చూద్దాం, సంఖ్యాకాండము 22వ అధ్యాయము. ఎంత మంచి మాటనో. ఈ మాట చెప్పి ముగిస్తా నేను. సంఖ్యాకాండము 22వ అధ్యాయము చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 9వ వచనము. ఆ ఆ ఆ ఆ ఒక జనము ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చెను. హల్లెలూయా. బలాగా వచ్చి ఇక్కడ అంటున్నాడు బిలాముతో, నువ్వు రావాలి, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, దేవుని ఆత్మ నీకు తోడుగా ఉన్నది కాబట్టి, నీ ఆలోచనలో దేవుడు ఉన్నాడు, నీ నోటి మాటలో ఎవరున్నారంట బిలాముకు? చెప్పాలి ఒకసారి. బిలాముకు ఎవరు తోడుగా ఉన్నారు? బిలాము నోటికి ఎవరున్నారు తోడు? దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు ఏదంటే జరుగుతుంది. బలకంటున్నావు, రా నువ్వు వచ్చి వీరందరినీ శపించమంటున్నాడు. అప్పుడు దేవుడు ఆయన దగ్గరికి వచ్చిందంట. ఎవరు వచ్చిందమ్మ? దేవుడే. ప్రియులారా, మనుషుల దగ్గరికి వచ్చి వాడు దయ్యాలు రాడండి. పక్కవతేపు నీ దగ్గరికి దయ్యాలు రావాను, నీ దగ్గర దయ్యాలు రావాను. నీ ఆలోచనలకు వస్తాయేమో, నీ తలంతులకు వస్తాయేమో, కానీ నీ దగ్గరికి రాడని చెప్పి ఒకసారి నువ్వు దూరం జరుపు, ప్రభువే నీ దగ్గరికి వస్తాడేస్తున్నాములో. అప్పుడు ఏమంటున్నామా? అయ్యా చూడండి ఒకసారి మంచి మాట. అందుకు దేవుడు, అమ్మా ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారమ్మా? అందుకు దేవుడు నీతో అంటున్నాడు మాట, వాళ్ళతో నీవు వెళ్ళకూడదు. రేణుకమ్మా ఎవరితో అంటాను దేవుడు? మోషతోనా? బలాకులో ఉన్న దయ్యాలు నీ దగ్గరికి వస్తున్నాయేమో, జాగ్రత్త. అవి నిన్ను మోసముడిస్తే పడేస్తాయి, జాగ్రత్త. రానియక వీటిని పక్కకు. లతమ్మ చెప్పు, రానియకను, రానియకు, జాగ్రత్త అని చెప్పు ఒకసారి. అందుకు దేవుడు హల్లెలూయా. గట్టిగా చెప్తాం ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎవరంట? వీరంతా ఆశీర్వదించబడిన పిల్లలు. హల్లెలూయా. పక్కవతేపు నువ్వు ఆశీర్వించబడ్డావు, నువ్వు ఆశీర్వించబడ్డావు, నువ్వు ఆశీర్వించబడ్డావు, నువ్వు ఆశీర్వించబడ్డావు. హల్లెలూయా. తండ్రులు అంటున్నాడు కొడుకులను, నువ్వు పనికి రాడురా, నీ నోటికి పుల్లొత్తాయి, జాగ్రత్త. తల్లి అంటదంట, రే బద్మాషోడా, జాగ్రత్త. తల్లులారా, మనమందరం ఎవరము? ఆశీర్వదించిన జనంగము అన్నారు. ఆరప్రా నిన్ను పనికి మాలినోడా, దరిద్రుడా, ఎప్పుడు ఒక్క మాట కూడా దేవుని దీవించును గాక, మీ మమ్మీని దీవించును గాక, మన అంటీ గారు అన్నారని లేదా? దేవునికి తోడే ఉండును గాక. నిన్ను తల్లి, అమ్మా నిన్ను తల్లి అన్నదా? పాపం అమ్మ, నిన్ను పనికి రావు నీవు, జాగ్రత్త. మనమందరం ఎవరమంట? చెప్పాలి, మనమందరం ఎవరము? మనమందరం ఎవరము? మనమే ఆశ్రయించబడితే తల్లులు ఆశ్రయించబడలే? తల్లులు ఆశ్రయించబడరా పర్లేదా? మనకంటే ముందుగా సత్యమ్మా మేము దీవించబడ్డామా? మాకంటే ముందుగా నువ్వు దీవించబడ్డావా? చెప్పాలి, మాకంటే ముందుగా నువ్వే దీవించబడ్డావు, ఎందుకంటే మాకంటే పెద్దదానివి కాబట్టి. హల్లెలూయా. చదవందాం, ఎవరు దీవించబడ్డారు? పక్క వాళ్ళని ఎవరు అడుగు ఒకసారి. ఎవరు? మీ మమ్మీని అడుగు, ఎవరు దీవించబడ్డారు ముందుగా? మీ మమ్మీని అడుగు ఒకసారి. నేనే. ఆమె దీవించబడదు కాబట్టి ఇక్కడ కూర్చున్నావు నీవు. ఆమె దీవించబడబోతే నీ రూపమే లేదు.
ఉన్నదా రూపమైనది? ఉన్నదమ్మా? లేదు. ఎవరు దీవించబడ్డారమ్మా ముందుగా? ఎవరు దీవించబడ్డారు? కీర్తన ఎవరు దీవించావు? నువ్వా మీ మమ్మీ? గడిగైపో. అరే గడిగైపో. అమ్మ ఎవరు దీవించబడ్డారు? ఇప్పుడు ఎవరు దీవించబడాలి? మమ్మలే దీవించబడుదురుగాక, మా అమ్మలే దీవించబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు దీవించబడ్డారు? అమ్మా, అమ్మా రాజేశ్వరమ్మ గడిగైపో. ఎవరు దీవించబడ్డారమ్మా? కవిత తల్లి. మా అమ్మ రోజు సందలు చెప్పాలి. మా అమ్మ దీవించబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పల్ల విజయ్ ఎవరు దీవించబడ్డారు నీకన్నా ముందుగా? అక్క మా అమ్మ. హల్లెలూయా. పల్లవి ఎవరు దీవించబడ్డారు? మా అమ్మ. మా అమ్మ దీవించబడదని ఈరోజు బైబిల్ పట్టుకున్నా. మా అమ్మ దీవించబడదని ఈరోజు చెప్పలు కొడుతున్నా. మా అమ్మ దీవించబడదని హల్లెలూయా అంటున్నా. మా అమ్మ దీవించబడదని ఈరోజు నలుగురితో నేను మాట్లాడుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? ఎవరు దీవించబడ్డారు? మీ అమ్మ ఎవరికి ఈరోజు తెల్ల చెట్టేసిన? లేకపోతే ఎక్కడుందోమో, ఏం చేద్దామో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్తాం గట్టిగా హల్లెలూయా. శంకర్ ఎవరు దీవించబడ్డారు ముందుగా? వచ్చిందా శంకర్? ఎవరు దీవించబడ్డాయ్యా? అమ్మా, మా అమ్మ. హల్లెలూయా కదా. యేసయ్య అంటారంట, ఈ ప్రజలందరూ దీవించబడిన వారయ్యా, వీరిని నువ్వు శపించదయ్యా. ఓ బిలాము, నీ నోటిలో నా అభిషేకం ఉన్నది, నీ ఆలోచనలో నా ఆత్మ ఉన్నది, వీరిని నువ్వు శపించదు. ఓ బిలాము జాగ్రత్త. మనమందరము దీవించబడిన జనాంగము. హల్లెలూయా. మనమందరం ఎవరమంట? అందుకోసమే దీవించబడినాను కాబట్టి ఒంటరిగా వదిలిపెట్టలే. నిన్ను ఒంటరిగా వదిలిపెట్టిందా? వదిలిపెట్టిన ఒంటరిగా కనగానే నీ తల్లి చిత్తకుండా లేచిందా? కనగానే నేను ఎక్కడ పడేసిందా? ఏలే, నువ్వు పుట్టగానే ఆడపిల్లవని చెప్పి నేను తిట్టొచ్చు తల్లిని. మగపిల్లగానే రకరకాలుగా బాధలు రావచ్చు, కానీ నేను వదిలిపెట్టలే నీ తల్లి. నా యేసయ్య కూడా అంటుండవు, వీరు ఆశీర్వదించబడిన జనాంగము, వీరు నీవు శపించకూడదు, వీరిని శపించకూడదు. పిల్లారా, తల్లులారా, తండ్రులారా జాగ్రత్త. వీళ్ళని శపించకూడదమ్మా. అమ్మా అర్థమవుతుందా? శపించేవారు జాగ్రత్త. ఒక మాట అన్నగానే నీ లోప అంతరంగంలో ఏడవాలి, కన్నీరు కారవాలి. అయ్యో నా కడుకుని ఈ మాట సద్దాం పారా, పోదాం పారా. నువ్వెవరమ్మా సవడానికి? అపవాదం వచ్చి దౌడను మొలగొట్టాలి. నిన్ను పలగొడుతున్నా తెలియదు కొంతమందికి. హల్లెలూయా. పక్కన ఒకసారి నీ దౌడ పలిగిపోయిన తెలియదు. నీ పిల్లల్ని ఇంకోసారి శపించకు, తిట్టకని చెప్పు. ఒకసారి అన్నావా జోసం? ఎప్పుడన్నా పిల్లని ఎప్పుడన్నా కోప్పడినావా తల్లి? జాగ్రత్త, జాగ్రత్త. నువ్వెవరమ్మా? శాపగ్రస్తులం అయిపోతాం బిడ్డలను కొట్టిన. జాగ్రత్త. ఎందుకో నీ పిల్లలు ఎవరు? దీవించబడిన పిల్లల్ని పిల్లలు. హల్లెలూయా. స్వప్న తీరుతావా నీ పిల్లలు ఎప్పుడన్నా? జాగ్రత్త తల్లి, జాగ్రత్త. శాపాన్ని దేకు వాళ్ళకు. నువ్వు ఎంత సంపాదించినా సున్నా ఒక మాట అంటే జాగ్రత్త. అరే నువ్వు ఎప్పుడు ఇంతే అనద్దు. వాళ్ళు ఆశ్రయించబడిన వారు, వాళ్ళు దీవించబడిన వారు. నీ నోటి మాట ఎప్పుడు యేసయ్య ఆమేనంటే అప్పుడు అట్లా అవుతుంది. జాగ్రత్త. ఇప్పటికైనా జాగ్రత్త. పిల్లల విషయంలో జాగ్రత్త అండి. యెహోషువ అంటున్నాడు, అందుకోసం అంటున్నాడు ప్రియులారా, అయ్యా బిలాము ఒక మాట అయిన వారిని నీవు పలకకూడదు. ప్రియులారా, సేవకుడు, నేను సేవకుడు అనుకో, ఓ అయ్యా ఊగరి పర్లేదని అన్నగాని ఎందుకు మౌనం ఉండదు తెలుసా? నువ్వు దీవించబడిన వారు. నా నోరు దీవించబడినారు. నా నోటితో ఒక మాట నిన్నాను అనుకో, నా బాధ కొలది ఈయనతో చెప్పుకుంటా కావచ్చు, కానీ శాపం పెట్టే రీతిగా సేవకుడు ఏ సేవకుడు ఉన్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం అంటున్నాడు, మనసు చదువు మాట అది. అందుకు దేవుడు నీవు బలాకుతో వెళ్ళకూడదు, ఆ ప్రజలను మీరు శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కొడుకుని పక్కకుంటే ఒక్కసారి వీడు ఆశ్రయించబడిన వారు అని, ఒక్కసారి నీ బిడ్డని పక్కకుంటాను ఒక్కసారి వీళ్ళు ఆశ్రయించబడిన వారు, నీ తల్లిదండ్రులు పక్కకుంటాను ఒక్కసారి వీరు ఆశ్రయించబడిన వారు. అమ్మా దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. వీరెవరిలో ఆశ్రయించబడిన వారు. ఒకసారి ఒక్కసారి వీరెవరిలో ఆశ్రయించబడిన వారు. అవునా కాదా? పక్కకు తీసుకో తల్లి, నీ బిడ్డ అనుకో, నీ రాధిక అనుకో అమ్మా, తీసుకో దగ్గరికి, పల్లె తీసుకో. నువ్వు ఆశ్రయించబడిన దానవు, నువ్వు ఆశ్రయించబడిన దానవు. అబ్బా, ఆ ప్రేమ అపవాది తొలగిపోవాలి. అసలు అనుకోకుండా నీ నుంచి దురాత్మ పారిపోవాలి బిడ్డ. అనుకోకుండానే నీలో సంచరిస్తున్న ఆ కుళ్ళు కుతంత్రం తొలగిపోవాలి, ఆ కోపం తొలగిపోవాలి. అనుకోకుండానే ఈ వాక్యం ఎటువంటిది అంటే నీ శరీరాన్ని మార్చేస్తుంది, నీ నరాలను మార్చేస్తుంది, నీ ఆత్మను కడిగివేస్తుంది. ఈ ఆత్మ ఈ వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎద్దు కొమ్ములు పెట్టుకుంటుందంట. ఎద్దు ఎందుకు? గడ్డిని తింటుంది కాబట్టి. అది ఇక్కడ కదలేదు కాబట్టి ఎద్దు ఏం చేస్తుంది? కొమ్ములు పెట్టుకుంటుంది. కొమ్ములు పెట్టుకుని ఎద్దంట. నీకు అమ్మాయిక లేకపోతే ఎవరమ్మ? అమ్మగారు, లేకుంటే మీ అత్తమ్మని అమ్మగారా కాదా? పోతే ఏమైతే అది సొమ్మేమని పోతుందా? అత్తమ్మని అమ్మ, అత్తమ్మకు మించిన అమ్మ ఉంటుందా? అమ్మ దూరం అయితే తర్వాత ఎవరికి దగ్గర తీసేది? అత్తమ్మనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఆశీర్వాదం పొందుకుంది, నేను ఆశీర్వదిస్తుంది యేసునామములో. ఆమె ఆశీర్వాదం తీసుకుంది, నేను ఆశీర్వదిస్తుంది యేసునామములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. నోటితో చెప్తామన్నాను గట్టిగా, హల్లెలూయా. నీ శరీరంలో కట్టబడిన కట్లని తెగిపోవాలంటే ఈరోజు ఈ వాక్యం ద్వారా నువ్వు కడగబడాలి. ఒక స్త్రీ అనుకుంటుంది, కట్టెదొరత వంచుకోండి, నువ్వు కొట్టేద్దును అనుకుంటుంది ఆమె. నా ముందు నుంచి చెప్పింది ఇప్పుడు ఆమె, ఈ కట్టెదొరత విని కొట్టేద్దును. హల్లెలూయా, హల్లెలూయా. అడిగేద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు, యేసు అందరితో మాట్లాడు ప్రభా. వారిలో ఉన్న ఆ శరీరానికి పట్టిన అయ్యా ఆ పానకం తొలగిపోవాలి, ఆ పాకులు తొలగిపోవాలి యేసయ్యా, తొలగిపోవాలి ప్రభా. జీవజల నది వారిలోనికి రావాలి, వారిలో ప్రవేశించాలి ప్రభా, వారిలో ప్రవేశించాలి యేసయ్యా. వారిలో ప్రవేశించునుగాక, ప్రవేశించునుగాక, వారిలో ప్రవేశించునుగాక, వారిలో ప్రవేశించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఏం కలుగును గాక? ఏం కలుగును గాక? ఏం కలుగును గాక? గట్టిగా చెప్తాం, ఏం కలుగును గాక? మీ నోళ్ళు గట్టిగా చెప్పండి. నేను మైకెత్తేసినా మీరైపోయాలి. నేను మైకెత్తేసినా పాల్సన మైకెత్తేస్తే 3 ముక్కలైపోతుందంట. ఎవరు వచ్చి ఇప్పిస్తారంట ఆయనకు. మరి అటువంటి విశ్వాసం మనలో ఉండును గాక. చెప్పండి గట్టిగా ఒకసారి, దేవునికి కలుగును గాక. ఏం కలగాలి? ఏం కలగాలి? నువ్వు ఏడుస్తుంటే నీళ్ళు ఉన్న పాకురంతా పోతుందండి. ఎంత సంతోషం యేసయ్యకి ఈరోజు. ఈ ప్రభువులలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడబోతున్నారు. బాప్టిజం తీసుకొని లేకుండా దూరంగా ఉన్నవారు వచ్చే నెలలో అయినా బాప్టిజం తీసుకొని నువ్వు ప్రభువులో చేయబెద్దువుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ మాట ఉందమ్మా అక్కడ? దాని తర్వాత వీళ్ళను నువ్వు శపించదు, వీరందరూ ఆశ్రయించబడిన జనాంగము. తర్వాత అమ్మా 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 బలాకచ్ అంటున్నాడు, నువ్వు నాతో రావాలరా, ఇప్పుడు నువ్వు వచ్చి వీళ్ళందరూ చెప్పించరా అంటున్నాడు. యెహోవా సెలవు లేని నువ్వు ఏది మాట్లాడకూడదు బిడ్డ. బిలాం అంటున్నాడు, యెహోవా నాకు సెలవు ఏమి ఇయ్యలేదు, నేను రాను, మీరు వెళ్ళిపోండి అంటున్నంట. హల్లెలూయా. అప్పుడు అంటున్నంట, బిలాము నువ్వు అలా అనకూడదంటే తిరిగి ఆయన వచ్చి ప్రభు దగ్గర కూర్చుంటే ప్రభు సెలవిస్తున్నట, బిలాము నువ్వు వారితో వెళ్ళు. ఏమంటున్నాడ? బిలాము నువ్వు వారితో వెళ్ళు, వారి ముందు నిలబడు, నువ్వు కాకపోతే వారిని వేరే నిలబడతాడు, నువ్వు వెళ్ళు. ఏం చేయమంటాడు? ఏం చేయాలంట? వెళ్ళాలి, ఉండాలి. కానీ శాపనార్థమైన మాటలు మనము దాని కింద మాట చూడాలి. ముగిస్తాను నేను, దాని కింద మాట చదవము ఒకసారి. 20 వచనము, 20 కూడా వచనము. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి, హల్లెలూయా. ఎవరితో వెళ్ళినట్టమ్మా? మోయాబు అధికారులతో కూడా వెళ్ళలేదారా?
వెళ్ళలేదా చెప్పు తమ్ముడు. హల్లెలూయా. చిన్నప్పుడు వాళ్ళ బిడ్డ కూడా అట్లనే చూసేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా ఒకసారి. మనము కూడా అయ్యా లోకంలో ఎటే వెళ్ళినా కానీ శాపకార్థమైన మాటలు మన నోటికి రాకుండా కాపాడుకుందాము గాక. నిందలు వేసే మాటలు మన నుంచి తొలగిపోను గాక. అపనిందలు వేసే ఆత్మ తొలగిపోను గాక. కోపంతో కూడిన ఆత్మ తొలగిపోను గాక. సమాధానము కూడిన ఆత్మ మనకు వచ్చును గాక. వివేకము కలిగిన ఆత్మ మనకు వచ్చును గాక. బలహీనపరిచే ఆత్మ మన నుంచి తొలగిపోను గాక. బలపరిచే ఆత్మ మనకు తోడుగా వచ్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వివేకము కలిగిన ఆత్మ మనకు తోడుగా ఉండవును గాక. ఆలోచన తెప్పించే ఆత్మ మనకు తోడుగా వచ్చును గాక. నువ్వు దీవించబడదుము గాక. పక్కవాడితే నువ్వు దీవించబడదు గాక, నువ్వు దీవించబడదు గాక. ప్రేమతో చెప్పు ఒకసారి. నీ తల్లిని పక్కవానిగా చూసుకో, నీ తండ్రిని పక్కవానిగా చూసుకో ఒకసారి. నువ్వు దీవించబడదు గాక. నీ తల్లిని చూసుకో. పక్కవారు కూర్చున్నారు కదా, పక్కవారికి ఎవరైనా పర్లేమ్మా. నీ తల్లిగా నీ తండ్రిగా ఆలోచించు. నీ తల్లిని దీవించినట్టుగా వాడిని దీవించు. నీ తండ్రిని దీవించినట్టుగా వాడిని దీవించు. దీవించు ఒకసారి. పక్కవాడిని దీవించు. కానీ దీవించయ్య, పాపం ఎడారిలో ఉన్నాడైనే. నీ తండ్రిని అన్నట్టాను, తల్లిని అన్నట్టాను ఒకసారి. అన్నా నువ్వు దీవించబడదు గాక, అంకో నువ్వు దీవించబడదు గాక. అట్లా రేణుగమ్మ చూడు ఎట్లా అంటుందో గట్టిగా తల కంటుకొని నువ్వు దీవించబడదు గాక. బా 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 బా. అపవాది శక్తులు కాలబడిపోవాలి, అంధకార శక్తులు కాలబడిపోవాలి, సిగ్గుతో పోవాలి. అబ్బో వీళ్ళు దీవించబడ్డారు. బలాకులో ఉన్న ఆత్మ వీరిలో లేదు, బిలాములో ఉన్న ఆత్మ ఇదిగో పరిశుద్ధాత్మ వీరిలో బయలుదేరుతున్నది. మంచి వివేకము కలిగిన ఆత్మ వీరికి కలుగుతున్నది. ఇక ఎప్పుడు వీళ్ళు చెడ్డ మాటలు మాట్లాడరు, ఎప్పుడు కసిరించారు, ఎప్పుడు కోపం నాదీలకు వీళ్ళ దగ్గర రాను అని పాతాళములకు పారిపోతున్నది. అది యేసు నామములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తాం గట్టిగా ఒకసారి. నిన్నటి దినమున దామెల ఆరాధన జరుగుతాయి ప్రియులారా. దేవుడు మహిమ తెచ్చుకున్నాడండి. అయ్యగారు అంటుండు, అయ్యా ఇదంతా పరిశుద్ధాత్మ ఆన్వేరుగా వెళ్ళిపోయింది. జలసంబ్రహ్మ గారు ఇదంతా హోలీ స్పిరిట్తో నింపేసినావయ్యా. నేను నిలబడితే అద్భుతాలు జరుగుతాయ్యా, నేను పేరెప్పటి పిలుస్తానయ్యా అన్నట్టుగానే ప్రవచనం ఏ విధంగా అయితే రిలీజ్ అయిందో అయ్యగారు నిలబడగానే ముగ్గురు పిలిచిండు పేరు పెట్టి. ప్రియులారా, వందల వేల మంది అండి నిన్న ఆరాధన చేస్తుంటే ఆ గ్రామం అంతా చిమ్మ చీకటితో దేవుని ప్రసన్నత నింపబడిపోయింది అక్కడ. నేను అనుకున్న ప్రభా పోయిన సంవత్సరమే ఇదే వీళ్ళు నన్ను పరిచయం చేసింది, కానీ దేవుడి సంవత్సరం బలంగా వాడుకుని చేస్తున్నాములో. నిన్న పొద్దున దయ్యాలు పారిపోతున్నాయి, ఊరంతా పారిపోయినట్టుగా యూషన్ చేస్తున్నాములో. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రామంలో అడుగు పెడుతుంటే గేరెసిన పట్టణంలో అడుగు పెట్టినట్టుగా ఉంది. అన్ని చేతపడులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, అటువంటి సంఘాల్లో అటువంటి ప్రార్థనలో మనం పాల్గొనడం మనకు అదృష్టం అండి. పోవాలి. ఒట్టొట్టి దానికి ఉరుకుతుంటాం, ఒట్టొట్టి దానికి ప్రవచనాలు చెప్తున్నావా పరిగెత్తి వింటుంటే నీ చెవులు దురదపడతాయి, కానీ యేసయ్య చెప్తున్న ప్రవచనాలు నువ్వు దీవించబడతావు ఇస్తున్నాములో. వాక్యం చెబుతున్న మాటలను దీవించబడతావు ఇస్తున్నాములో. వాక్యం ఏం చెప్తున్న దానికి విధేయత కలుగును దీవించబడతావు ఇస్తున్నాము. దీవెనకరమైన మాటలే కానీ ఆయస్కరమైన మాటలు, సేవకుని చూసి నవ్వుకునే మాటలు, సేవకుని ప్రవర్తన చూసి నవ్వుకునే మాటలు కాదండి. అది నీకు శాపనార్థాలు పెడుతుంది. జాగ్రత్త. దురాత్మ ఉండే శాపనార్థాలు నువ్వు నవ్వుతుంటావు, పక్కకు ఇంకొంచెం నవ్వు అంటేది పరలోకంలో తాళం వేయబడుతుంది నీ ఆశీర్వాదాలకు. జాగ్రత్త. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాటలు? వినబడుతున్నాయా? చెవిలు ఆత్మ గలవాడు వినును కాక. జాగ్రత్త. నువ్వు దేవుని ఘనపరిచే నోరుగా నీది మారునుగాక, ఘనపరిచే చూపుగా మారునుగాక, నీ తల్లిని ప్రేమించే శరీరంగా నువ్వు మార్చుకుందువు గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఒక ఆయన అనుకుంటాడంట, డాడీ అయ్యగా పాస్టర్ గారు తల్లికి దూరంగా ఉండు కదా, అందుకోసం ఇవన్నీ చెప్తున్నావు అనుకుంటున్నాను, కానీ పరిశుద్ధ ఆత్మ దేవుని ఆత్మ కలిగి చెప్తున్నా. తల్లి ప్రేమ ఎక్కడినా నువ్వు లాగేస్తుంది ఇట్లా. యేసయ్య నువ్వెంత దూరం పోయినా 137వ కీర్తనలో 139వ కీర్తన 7వ వచనం ఉంటుంది కదా, యేసయ్య ప్రేమ అంట ఎక్కడికి పోయినా లాక్కుంటుందంట ప్రేమ. అది యేసయ్య ప్రేమ. 137వ కీర్తన 139వ కీర్తన ఎన్నో వచనమయ్యా? 7వ వచనం అనుకుంటా. చూడొకసారి. ఏంటంట, నీ ఆత్మ యుద్ధం నుంచి నేను ఎక్కడికి పారిపోతానయ్యా?
పాతాళంలోనికి వెళ్ళినాను ఉన్నావు. ఇంకా ఆ, ఆ, ఆ. ఎక్కడ పారిపోనిస్తాడని నిన్ను? సత్యం ఎక్కడ పారిపోనిస్తాడమా నిన్ను? స్వాతి, నువ్వు ఇలా ఊరుకోవాలనుకున్నావు, పొడిచిందా? నీ అంతరాత్మ ఓరుకున్నదా? ఫోన్ 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 కూడా వచ్చినవరా లేదా? వచ్చినవరా లేదా? ఎక్కడ పారిపోనిస్తుంది నిన్ను? పారిపోనిచ్చేది ఆత్మ, నా దేవుని ఆత్మ. లాక్కొని తీసుకుని వచ్చే ఆత్మ, నా యేసయ్య ఆత్మ. హల్లెలూయా. హలో, 3 హృదయాలు ఉంటేనే అప్పుడప్పుడు నీకు వద్దు 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 వద్దని విశ్వేసిపోతావు దేవుని ఆత్మను. ₹1,00,00,000 వచ్చినట్టు, ₹1,00,00,000 10 కోట్లు లాస్ అవుతావు. జాగ్రత్త ఇప్పటికైనా. పక్కవాడికి జాగ్రత్త, ఇప్పటికైనా జాగ్రత్త. నీతోనే మాట్లాడతానా, నీకు అర్థమవుతా అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీసిరా, హల్లెలూయా. చెప్తాం గడికి ఒకసారి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. లేచిన వాడు అందరం కూడా, లేచిన పడదాం అందరం కూడా, లేచిన పడదాం అందరం కూడా, లేచిన పడదాం. ఇది అంతకాల అభిషేకము. దేవునిపై కుమ్మరించబోతున్నాడు, దేవునిపై కుమ్మరించబోతున్నాడు. అంత్యకాలంలో ఈ అభిషేకము ఏ ఆత్మ కుమ్మరించబడదో అదే ఆత్మ దేవుడు కుమ్మరించబోతున్నాడు. దేవుడు కుమ్మరించబోతున్నాడు. దేవుడు కుమ్మరించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట, ఇది అంతకాల అభిషేక ఆరాధన బిడ్డ. మోషే పిలిచి అంటున్నాడు, యెహోషువను చేపెట్టు అంటున్నాడు. ఈ రోజు దేవదూతలు అంటున్నాయి, ఇదిగో ప్రతి ఒక్కరిపై దేవుని హస్తం చాపుతున్నాడు. వివేకము కలిగిన ఆత్మనికి రాబోతున్నది, ఆలోచన కలిగిన ఆత్మనికి రాబోతున్నది, బలము కలిగిన ఆత్మనికి రాబోతున్నది. నువ్వు దిగులు పడక ప్రభు వైపు చూడొకసారి, ప్రభు వైపు చూడొకసారి, ప్రభు వైపు చూడొకసారి. ప్రభువే, నీ కుడిచే పైకి ఒకసారి, నీ కుడిచే పైకెత్తి ఒకసారి, నీ కుడిచే పైకెత్తి ఒకసారి. ప్రభు అంటున్నాడు, నా ఆత్మ నీపై కుమ్మరించబోతున్నాను, నా ఆత్మను నీపై కుమ్మరించబోతున్నాను బిడ్డ. అది బలపరుస్తుంది, స్థిరపరుస్తుంది, నిన్ను లేవనెత్తుతుంది బిడ్డ. అందరం కలిసి ప్రభును కొద్ది నిమిషాలు చూపిస్తాను, కొద్ది నిమిషాలు. అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం, కోటకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అభిషేకం సర్వజనుల కోసం, కోటకాల దినములివి నీ ఆత్మతో నింపుమా. అన్యభాషలతో అభిషేకించు, వేసవికాలంలో నడుచుకుమా. జీవనదివనమే ప్రవహించు, అన్యభాషలతో Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. గొప్ప సైన్యముని చూడగా నీ అధికారం గొప్ప సైన్యముని చూడగా నీ అధికారం శివమారమ్మని ప్రవశించరా.
ఈ రోజు స్వరపై నూతనంగా వచ్చిన కాక నూతనమైన ప్రేమ ఈలో నింపబడను కాక నేను ఈరోజు సిద్ధంగా ఉన్నాను తీసుకున్నావు బిడ్డ తీసుకున్నావు ఈ నోటిలో నా మాటలు పెట్టబోతున్నాను నువ్వు భయపడకు జరిగకు మోక్షకు తోట ఉన్న దేవుడు నీకు తోడుగా ఉంటున్నాను నువ్వు భయపడకు సర్వేలు సకలైన సకలమయ ఆవరించగా ఆగు భయపడినా అగ్ని వర్షము సంభవించుగా సర్వేలు సకలైన
బయట బయట ఒక్కొక్కరిపై దేవుని ఆత్మ చాలుస్తున్నాడు. ఒక్కొక్కరిపై బయట నిలబడిన ఒక్కొక్కరిపై ఇదిగో ఇదిగో అభిషేకం ఇవ్వబడుతుంది. అభిషేకము అభిషేకము బయట వారందరిపై ఇదిగో 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 నీకే వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరి ప్రభ నత్తండి అయ్యా. అభిషేకము నింపుతున్న దేవుడవయ్యా, ఆత్మ నింపుతున్న దేవుడవయ్యా, ఆరోగ్యం ఇచ్చే ప్రభా ఆత్మ నింపుతున్న దేవా, సమాధానం ఇచ్చే ఆత్మ నింపుతున్న దేవా అయ్యా ప్రభా. అయ్యా బలాన్నిచ్చిన ఆత్మ నింపుతున్న దేవా నీకు స్తోత్రాలు నైనా. వాక్యం ద్వారా ఆరాధన ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని బలపరిచిన దేవా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నువ్వు అభిషేకించిన నీకు వందనాలు. మా శరీరాన్ని ప్రభన తండ్రి అయ్యా. అయ్యా ఉన్న బలహీనతను తొలగించి నూతనమైన బలం ఇచ్చిన దేవా నీకు కోట్లాది వందనాలు. కృపగల దేవా నీకు స్తోత్రాలు, మహిమగల దేవా నీకు స్తోత్రాలు. తల్లులందరినీ దీవించండి, బిడ్డలందరినీ దీవించండి ప్రభా. కొడుకులను దీవించండి ప్రభా, తండ్రులను దీవించండి అయ్యా. ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా. అయ్యా బిలాము నోటికి తోడుగా ఉన్నట్టుగా మాకు కూడా తోడుగా ఉండయ్యా. అయ్యా శాపగ్రతమైన మాటలు మాట్లాడక, కోపగలిగిన మాటలు మాట్లాడక అయ్యా శాపనార్థమైన మాటలు కొడుకులను తల్లులు అంటున్నారేమో వారిని క్షమించి ఇంకొక మారు ప్రభా నాలుగపైన ఏ మాట రాకుండా కాపాడుతుంది.
నీకు స్తోత్రాలు ఉన్న తండ్రి. పరిశుద్ధాత్మదేవ నీ సన్నిధి తోడుగా ఉంచి, నీ కృప తోడుగా ఉంచి, ఈ ఆరాధనంతను మహిమకరంగా మార్చి మనందరి మాయపరచమని, ప్రాముఖ్యంగా ప్రభా మమ్మల్ని మాయపరచండి అయ్యా. సాయంకాలం జరగబోయే ఆరాధనలో, స్తుతి ఆరాధనలో ప్రభా నీ అభిషేకం తోడుగా ఉంచి వేల మంది వస్తుండగా వారందరి ముందు నిలబడే శక్తిని నాకు అనుగ్రహించిన ప్రభా అయ్యా. మా పిల్లల్ని బలంగా వాడుకున్న తండ్రి, నీ ఆత్మతో నింపండి యేసునామములో, నీ శక్తితో నింపండి, నీ వివేకమైన జ్ఞానంతో నింపండి ప్రభా. నువ్వు సహాయం చేయను తండ్రి. ఇక్కడ ఉన్న వారందరితో నువ్వు మాట్లాడుకుని ఆలోచించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేతులున్న వారు 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పగలుగుతాం. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి